Hello, my dear warriors. Welcome to our beautiful world called Chemistry. This is Satya Jumdi, your master chemistry educator. And ఎవరైతే ఫస్ట్ డే రోజు మన ది వారియర్ బ్యాచ్ లోకి అడుగు పెడుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్వాగతం అండ్ సుస్వాగతం. అండ్ యాజ్ ఐ ప్రామిస్ దట్ డైలీ నేను 1 మార్క్ అనేటువంటి నేర్పిస్తాను చెప్పాను. బట్ ఈ ఫస్ట్ డే ఆఫ్ క్రాష్ కోర్స్ లో నేను మీకు 3 మార్క్స్ అనేటువంటి నేర్పించబోతున్నాను. ఈ 3 మార్క్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. సో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ రోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ అనే ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి వస్తాయి. అవి అర్థమైతేనే మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ అనేటువంటి చాప్టర్ అర్థమవుతుంది. సో ఆ వీడియో అనేటువంటి చేస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అక్కడ నుంచి మనకు 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది అటామిక్ స్ట్రక్చర్లోని పార్టే. అక్కడ నుంచి 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అది అర్థమైతేనే మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ అనేటువంటి చాప్టర్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్స్ స్టార్ట్ అవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ చాప్టర్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. డిలేటెడ్ పోర్షన్ ఏంటో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ పై నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే వెరీ 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 ఇంపార్టెంట్. పీరియాడిక్ ట్రెండ్స్ పైన ఒక క్వశ్చన్ అటువంటిది 100% డ్యామ్ షూర్ అడుగుతాడు. ఇంకా మిగిలిన క్వశ్చన్ అడిగితే పీరియాడిక్ ట్రెండ్స్ పైన అడగచ్చు, లేదంటే ఇంకేదైనా టాపిక్ పైన అడగచ్చు ఇదే చాప్టర్ నుంచి. ఓకే, పీరియాడిక్ ట్రెండ్స్ పైన అయితే 100% క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? పీరియాడిక్ టేబుల్లో మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఎక్సెప్షన్స్ అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్. మనకి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అటామిక్ రేడియై, అయానిక్ రేడియై ఇవన్నీ గ్రూప్లో ఎలా ఉంటున్నాయి, పీరియడ్లో ఎలా ఉంటున్నాయి ఇవన్నీ, అండ్ వాటిలో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ పైన మనకి ఏంటిది క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు. వీటిని మనం పీరియాడిక్ ట్రెండ్స్ అని అంటాం. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నాన్న ఇప్పుడు మనకి క్వశ్చనింగ్ ఏరియాస్ అనేటువంటి తెలిసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నాకు క్వశ్చనింగ్ ఏరియా తెలిసింది కదా, ఇది ఇంపార్టెంట్ కదా, నేను అది మాత్రమే చదువుకుంటాను. చాలామంది అక్కడికి వెళ్తారు, అక్కడే పప్పులో కాలేస్తారు. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే నాకు కెమిస్ట్రీ అర్థమైతే లేదు సార్, ఎంత చదివినా అని చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తాడు, కెమిస్ట్రీ పైన నిందలేస్తారు. దానికి రీజన్ ఏంటంటే బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్ అడ్వాన్స్డ్ టాపిక్లకు వెళ్తారు, చదువుతారు ఇంపార్టెంట్ టాపిక్స్ అని. సో అవి ఎట్లా అర్థమైతే మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ నానా, అదర్వైజ్ యూ కాంట్ అండర్స్టాండ్ ఎనీ క్వశ్చనింగ్ ఏరియా. సో కెమిస్ట్రీ మీద నిందలేయద్దు, ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలంటే లెట్ us స్టార్ట్ విత్ బేసిక్స్. నేను నేర్పిస్తున్నా కదా, నాతో పాటు స్టార్ట్ చేయండి. ఎలా ఈ పీరియాడిక్ ట్రెండ్స్ మీకు అర్థం కాదో నేను కూడా చూస్తాను, ఎలా అర్థం కాదో నేను కూడా చూస్తాను, కట్టె పట్టుకుని నేర్పిస్తాను ప్రతి ఒక్కరికి కూడా. నాన్న మనం చెప్పుకోబోయేటువంటి చాప్టర్ ఏంటి నాన్న? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ప్రపంచంలో మనకి కొన్ని వందల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 118+ ఎలిమెంట్స్ అనేటువంటి కనుక్కోవడం జరిగింది. ఈ 118 ఎలిమెంట్స్ని మనం ఒక ప్రాపర్ వేలో క్లాసిఫై అయినటువంటిది ఎలా చేస్తామో దాన్నే మనం ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్లో మనం చెప్పుకుంటాం. అసలు ఎందుకు వీటిని క్లాసిఫై చేయాలి అని అంటే నాన్న 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిలో ప్రతి దాని గురించి ఇండివిజువల్గా చదువుకోవడం అనేటువంటి చాలా కష్టం. ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాం, నాకు కెమిస్ట్రీ బుక్ కావాలి. లైబ్రరీలో బుక్స్ అన్నీ కూడా ఒక నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నాయి అనుకోండి. కెమిస్ట్రీ బుక్స్ ఒక సైడ్, ఫిజిక్స్ బుక్స్ ఒక సైడ్, అన్నీ ఒక ప్రాపర్ వేలో అరేంజ్మెంట్ చేస్తుంటే నేను వెళ్ళి నాకు కావాల్సినటువంటి కెమిస్ట్రీ రోలోకి వెళ్ళి నాకు కావాల్సిన కెమిస్ట్రీ బుక్స్ అనేటువంటి నేను తెచ్చుకుంటాను. అదే చిందరవందరగా ఎక్కడెక్కడ పడేస్తున్నాయి అనుకోండి, ఒక పద్ధతి లేకుండా మన కెమిస్ట్రీ బుక్ ఎక్కడుందో వెతుక్కోవడానికే మనకు తల జుట్టు అనేటువంటి పీక్కుంటాం. అందుకనే ఈ 118 ఎలిమెంట్స్ని కూడా ఒక ప్రాపర్ వేలో మనం అరేంజ్మెంట్ చేసినట్టయితే వాటి గురించి చదువుకోవడం అనేటువంటి చాలా ఈజీగా అయిపోతుంది. వాటి గురించి చదువుకోవడమే మనకేంటిది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ చాప్టర్. వాటిని క్లీన్గా మంచిగా ఒక ప్రాపర్ వేలో అరేంజ్మెంట్ చేయడమే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఈ పీరియాడిక్ టేబుల్లో వాటిని నీట్గా అరేంజ్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. అది దేన్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ చేయడం జరిగిందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఈ 118 ఎలిమెంట్స్ని ఈ పీరియాడిక్ టేబుల్లో బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. దీని వెనకాల ఎంతో హిస్టరీ ఉంది. అది మనకు సిలబస్ లేదు, అవుట్ ఆఫ్ ది సిలబస్, దాని గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన బేస్ చేసుకొని వీటన్నిటిని కూడా అరేంజ్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నేను ఎందుకు మిమ్మల్ని చదువుకోమన్నాను? అక్కడనే కదా మనం నేర్చుకుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటి టాపిక్. అది తెలియకపోతే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఎలా క్లాసిఫై చేసామో మనకు తెలియదు. నాన్న పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు కాన్సన్ట్రేట్గా చూడండి, ఇలా నిలువుగా ఉన్నాయి కదా నాన్న, ఈ నిలువుగా ఉన్న వాటన్నింటిని కూడా మనం గ్రూప్స్ అంటాం. మనకి పీరియాడిక్ టేబుల్లో మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి.
ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్, 4th 5th 6th 7th 8th 9th 10th 11th 12th 13th 14th 15th 16th 17th 18. మీరు పీరియాడిక్ టేబుల్ ముందర పెట్టుకొని చదివితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మొత్తం 18 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 7 పీరియడ్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. 1 2 3 4 5 6 ఇలా అడ్డంగా ఉన్న వాటిని మనం పీరియడ్స్ అని అంటాం. 1 2 3 4 5 6 7 వీటిని మనం పీరియడ్స్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా వీటిని ఎలా అరేంజ్ చేయడం జరిగిందంటే నాన్న ఫస్ట్ పీరియడ్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు థర్డ్ పీరియడ్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వాట్? ఏంటి నాన్న? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం ఎన్ వాల్యూ రాస్తాం నాన్న. ఎన్ అంటే ఏం లేదు, 1s2 2s2 3s2 4s2 అని రాస్తాం కదా. దాంట్లో 1 2 3 4 ఉంది కదా. అంటే ఇప్పుడు ఆటమ్ అనుకోండి, ఆటంలో 1 2 3 4 ఉన్నాయి కదా. షెల్స్ లేదా ఆర్బిట్స్, వాటినే మనం ఏమంటామంటే ఎన్ అంటాం. సో ఈ ఎన్ వాల్యూ ఎక్కడైతే హైయెస్ట్గా ఉంటుందో దాన్నే మనం పీరియడ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మీకు అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్తో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకుందాం. ఓకేనా? హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2. ఇక్కడ 1 ఉంది కదా, దీన్నే మనం ఎన్ అంటాం. దీనిలో ఓన్లీ 1s2 మాత్రమే ఉంది. సో ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే హైయెస్ట్ నెంబర్. అంటే హైడ్రోజన్ ఎన్నో పీరియడ్కి చెందింది, ఇది పీరియడ్ నెంబర్ని ఇండికేట్ చేస్తా అని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ పీరియడ్కి చెందింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నాను నాన్న. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ ఎన్ వాల్యూ ఎంతనన్నా? ఇది 1, ఇది 2, ఇది కూడా 2నే. అంటే ఎంత? ఇది 2 2నే. అంటే 2 అనేది ఏంటిది? హైయెస్ట్ నెంబర్. అంటే సెకండ్ షెల్లో ఓకేనా మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫిల్ అయి ఉన్నాయి. అంటే సెకండ్ షెల్ అనేటువంటిది హైయెస్ట్ షెల్. సో హైయెస్ట్ షెల్లే ఇదేమవుతుంది? పీరియడ్ నెంబర్ అవుతుంది. నైట్రోజన్ ఎన్నో పీరియడ్ ఉంటుంది నాన్న? సెకండ్ పీరియడ్లో ఉంటుంది. ఉందా లేదో చూడండి, ఇది సెకండ్ పీరియడ్. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ చూడండి నైట్రోజన్ ఉంది నాన్న, ఇక్కడ నైట్రోజన్ అనేటువంటిది ఉంది మనకి. అంటే నైట్రోజన్ సెకండ్ పీరియడ్లో ఉంటుంది. మనకు ఎలా తెలిసింది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్లనే మనకు తెలిసింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంజీ మెగ్నీషియం తీసుకున్నాం. మెగ్నీషియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అండ్ 3s2. ఇందులో మనకి ఎన్ వాల్యూ ఎంతనైనా? హైయెస్ట్ వాల్యూ 3. 2 అయిపోయింది. 2 అనేది చిన్నది, ఇప్పుడు థర్డ్ షెల్లోకి వెళ్ళిపోయింది ఎలక్ట్రాన్ అనేటువంటిది. సో 3 అనేది ఏంటిది? మనకి హైయెస్ట్ ఎన్ వాల్యూ. సో 3 హైయెస్ట్ ఎన్ వాల్యూ కాబట్టి మెగ్నీషియం థర్డ్ పీరియడ్కి చెందింది. చూడండి థర్డ్ పీరియడ్లో మెగ్నీషియం చూడండి, ఇక్కడ థర్డ్ పీరియడ్లో సెకండ్ పొజిషన్లో మనకి మెగ్నీషియం అనేది ఉంది. ఇప్పుడు పీరియడ్స్లో ఎలిమెంట్స్ ఎలా అరేంజ్మెంట్ చేయడం జరిగింది మీకు అర్థమైందా? ఇప్పుడు 6 ఉంది కదా నాన్న, సీసియం, ఇది బేరియం, లారియం, హాఫ్నియం, టాంటాలం, ఇవన్నీ ఉన్నాయి కదా నాన్న. వీటన్నింటిలో కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఓకేనా. దీంట్లో ఎన్ వాల్యూ ఉంది కదా నాన్న, ఎన్ వాల్యూ వీటన్నింటిలో కూడా 6 ఉంటుంది. ఓకేనా, 6 ఉంటుంది. ఇప్పుడు సీసియం అంటే ఏంటిది నాన్న? లాస్ట్కి 6s1 వస్తుంది. బేరియం అంటే 6s2 వస్తుంది. లారియం అంటే మనకి ఎంత వస్తుంది? 6s2 వస్తుంది. సో ఇలా అన్నట్టు వీటన్నిటిలో కూడా లాస్ట్ ఎలక్ట్రాన్స్ 6 దాంట్లోనే ఫిల్ అయి ఉంటుంది. ఓకే నాన్న. సో ఇది పీరియడ్ గురించి నాన్న. ఇప్పుడు పీరియడ్ గురించి అర్థమైంది కదా నాన్న. లెట్ us టాక్ అబౌట్ గ్రూప్. అసలు ఈ గ్రూప్స్ని వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు? ఓకేనా, పీరియడ్ టేబుల్ని అరేంజ్మెంట్ చేసేటప్పుడు గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం మనం. ఇక్కడ గ్రూప్ని మనకి ఏది ఇండికేట్ చేస్తుందంటే నాన్న, మనం ఏం రాస్తాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం కదా నాన్న. దాంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఒక ఎలిమెంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది దాని యొక్క గ్రూప్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రోజన్ చూస్తున్నాం. నైట్రోజన్ ఇప్పుడు ఇది ఏ గ్రూప్కు చెందిందో మనకు ఎలా తెలుస్తుంది? నైట్రోజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిస్తే మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఏ గ్రూప్కి చెందిందో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు చూద్దాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం లేదు నాన్న, చివరి ఎలక్ట్రాన్స్, లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏ షెల్లో ఉన్నాయి లేదా ఏ ఆర్బిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్బిట్ 1, ఇది సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో s2 ఉంది, అంటే s ఆర్బిటల్ ఉంది, p ఆర్బిటల్ ఉంది. 2s2 2p3. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్. అంటే సెకండ్ షెల్లోకే ఎలక్ట్రాన్స్ అన్నీ అయిపోయినాయి. అంటే సెకండ్ షెల్లోనే లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 2s2 2p3. సెకండ్ షెల్లో మొత్తం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 3 5. అంటే వ్యాలెన్స్ సెల్లో there are 5 electrons. That means the nitrogen belongs to which group? 5th group. Let us see, is it belongs to 5th group or not? చూద్దాం. 5th group చూడండి, ఇక్కడ 5th group. ఇది ఫస్ట్ గ్రూప్ నాన్న, ఇది సెకండ్ గ్రూప్, అండ్ ఇది థర్డ్ గ్రూప్, ఇది 4th గ్రూప్. 5th గ్రూప్లో చూడండి ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అండ్ నెక్స్ట్ మెగ్నీషియం చూడండి, మీకు అర్థం కాకపోతే
మెగ్నీషియం చూసినట్టయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి 1s2 2s2 2p6 అండ్ 3s2. లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి చెప్పండి. ఇక్కడ థర్డ్ షెల్లో ఉంది. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్లో మళ్ళీ 2 ఉంది, p ఉంది, మళ్ళీ ఎలక్ట్రాన్స్ థర్డ్ షెల్లోకి ఎంటర్ అయ్యాయి. ఇంకా సెకండ్ షెల్ గురించి మర్చిపోయింది. ఇది ఫైనల్ షెల్ కాదు, ఇది ఫైనల్ షెల్, థర్డ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్సే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు మెగ్నీషియం ఏ గ్రూప్కి చెందింది? సెకండ్ గ్రూప్కి చెందింది. చూడండి ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్లో చూడండి, ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ గ్రూప్లో బెరీలియం అండ్ మెగ్నీషియం సెకండ్ వన్. సో ఇదేంటిది? సెకండ్ గ్రూప్కి చెందింది మెగ్నీషియం. నాన్న ఇప్పుడు ఈ బెరీలియం గ్రూప్లో ఉన్నాయి చూడండి నాన్న, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టోన్షియం అండ్ బేరియం అండ్ రేడియం. వీటన్నింటిలో కూడా వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందుకని ఇవన్నీ సెకండ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరాన్ ఫ్యామిలీ చూడండి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా నాన్న, ఇవన్నింటిలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? బోరాన్లో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చినట్టయితే 1s2 2s2 2p1. am I right? 2p1 అంటే వ్యాలెన్స్ షెల్లో మొత్తం 2లో s ఆర్బిటల్ ఉంది, p ఆర్బిటల్ ఉంది. sలో 2 ఉన్నాయి, pలో 1 ఉంది, అంటే 3. ఇప్పుడు బోరాన్ ఫ్యామిలీ అన్నింటిలో కూడా మనకి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి థర్డ్ గ్రూప్లో ఉన్నాయి. థర్డ్ గ్రూప్లో ఉన్న అన్నింటి కూడా 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫోర్త్ గ్రూప్లో ఉన్నవన్నింటి కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఫిఫ్త్ గ్రూప్లో ఉన్న వాటికి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. పీరియడ్స్ అంటే ఏంటిది, గ్రూప్స్ అంటే ఏంటిది ఇప్పుడు మీకు అర్థమైందనా? ఓకే, ఇప్పుడు పీరియడ్స్, గ్రూప్స్ గురించి మీకు అర్థమైంది. సో లెట్ us talk about బ్లాక్స్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ది ఆర్బిటల్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ప్రజెంట్. అంటే ఏంటంటే నాన్న, మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనకి ఎప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి డిఫరెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా, s ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్ ఉంటుంది, d ఆర్బిటల్ ఉంటుంది, f ఆర్బిటల్స్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆర్బిటల్స్లో ఎంటర్ అవ్వడాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి 4 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అనేటువంటి ఉండడం జరిగింది. ఫస్ట్ బ్లాక్ ఏంటంటే నాన్న s బ్లాక్, నెక్స్ట్ p బ్లాక్, d బ్లాక్, f బ్లాక్. నాన్న ఒకవేళ మనకి లాస్ట్ ఎలక్ట్రాన్స్ s ఆర్బిటాల్లో ఎంటర్ అయింది అనుకోండి, వాటన్నిటిని కూడా మనం s బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఒకవేళ లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి p ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటన్నిటిని కూడా p బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఒకవేళ లాస్ట్ ఎలక్ట్రాన్స్ d బ్లాక్లోకి ఎంటర్ అయితే వాటన్నిటిని d బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఒకవేళ లాస్ట్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా f ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటన్నిటిని కూడా f బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం s బ్లాక్ ఎలిమెంట్స్తో స్టార్ట్ చేద్దాం నాన్న. s బ్లాక్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ది s ఆర్బిటాల్. ఇప్పుడు ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఉన్నాయి కదా నాన్న, గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండింటిని మనం s బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఈ గ్రూప్ 1లో ఫస్ట్ గ్రూప్ 1 ఉంది కదా, ఈ గ్రూప్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఆల్కలీ మెటల్స్ అంటాం. గ్రూప్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. వీటన్నిటిలో కూడా మనకి లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి s ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతున్నాయి. మీరు ఏదైనా చూడండి, లిథియం 2s1 అంటే sలో లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. సోడియం 3s1 sలో లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. అండ్ పొటాషియంలో కూడా, రుబిడియంలో కూడా. అండ్ బెరీలియం ఇది సెకండ్ గ్రూపు. ఇప్పుడు 2s2 లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి s ఆర్బిటాల్లోనే ఫిల్ అవుతున్నాయి. అందుకని వీటన్నిటిని s బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. 2s2 3s2 4s2 5s2 ఇది 2s2 2s1 3s1 4s1 5s1. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ వెరీ సింపుల్. వీటన్నిటి కూడా మనకేమంటాం నాన్న? s బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. వీటిలో గ్రూప్ 1కి చెందిన వాటిని ఆల్కలీ మెటల్స్, గ్రూప్ 2కి చెందిన వాటిని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. అండ్ మీకు డౌట్ రావచ్చు నాన్న, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s1. అంటే ఇప్పుడు 1s1 అంటే హైడ్రోజన్ కూడా మనకి s బ్లాక్ ఎలిమెంట్స్కే చెందుతుంది కదా. బట్ దిస్ ఇస్ ఎక్సెప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ అనేటువంటిది ఏ బ్లాక్కి చెందిన ఎలిమెంట్స్ అనేటువంటిది కాదు. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది ఇది గ్రూప్ 1 ఎలిమెంట్స్ లాగా షో చేస్తుంది అండ్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ లాగా కూడా షో చేస్తుంది. ఇది నేను హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనేటువంటి చాప్టర్ చెప్పేటప్పుడు మన స్టూడెంట్స్కి చాలామందికి చెప్పడం జరిగింది. అంటే హైడ్రోజన్ 17 గ్రూప్కి ఫస్ట్ గ్రూప్కి ఈ రెండింటికి సంబంధించిన క్యారెక్టర్ షో చేస్తుంది కాబట్టి రెండిట్లో దేంట్లో పెట్టకుండా దీన్ని సపరేట్గా పెట్టడం జరిగింది. ఇది ఏ గ్రూప్కి చెందింది కాదు. అయితే ఫస్ట్ దాంట్లో పెట్టాలి, లేదంటే సెకండ్ దాంట్లో పెట్టాలి. రెండిట్లో కలిపి అయితే పెట్టలేం కదా, అందుకనే దీన్ని సపరేట్గా పెట్టిండు. ఓకే, సో హైడ్రోజన్ అనేటువంటిది ఏ గ్రూప్ కూడా చెందింది కాదు. నెక్స్ట్ హీలియం చూసినట్టయితే హీలియంలో 1s2 ఉంటుంది మనకి.
1s2 ఉంటుంది హీలియం. బట్ ఈ హీలియాన్ని మాత్రం మనం ఎస్ బ్లాక్లో ఇంక్లూడ్ చేయలేదు. దీన్ని తీసుకెళ్ళి మనం దేంట్లో నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో పెట్టాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నోబుల్ గ్యాస్లో హీలియాన్ని పెట్టాం. ఇక్కడ మీరు చూడండి, పీరియాడిక్ టేబుల్ ఒకసారి ఓపెన్ చేసేసి హీలియాన్ని ఎందుకు నోబుల్ గ్యాస్లోకి ఎంటర్ చేసాం. ఇక్కడ కూడా లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కదా. దీన్ని కూడా మనం ఏమంటాం, ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అనాలిగా అంటే చాలామంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే నాన్న, హీలియం అనేది ఒక నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. దీని బిహేవియర్ అన్నీ కూడా నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి వీటన్నిటితో పాటు పోల్చుకుంటే ఇది సేమ్ అండ్ సిమిలర్ క్యారెక్టర్ని షో చేస్తుంది కాబట్టి దీన్ని వెళ్ళి దీంట్లోనే మనకేంటి పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఎస్ బ్లాక్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని షో చేయదు. ఓకే, ఇది మొత్తం వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ షో చేస్తాయి కాబట్టి వీటిని తీసుకెళ్ళి అక్కడ వేయడం జరిగింది. మిగిలిందంతా సేమ్. ఇప్పుడు ఎస్ బ్లాక్ గురించి అయిపోయింది కదా నాన్న, లెట్ us టాక్ అబౌట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. నాన్న పీ బ్లాక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దానికంటే ముందు ఎస్ బ్లాక్ అంటే ఏంటిది చెప్పండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం నాన్న, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో అదేవిధంగా గ్రూప్ 13 నుంచి మొదలుకుంటే గ్రూప్ 18 వరకు, గ్రూప్ 13 నుంచి మొదలుకుంటే గ్రూప్ 18 వరకు ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా జస్ట్ ఫర్ అన్ ఐడియా చెప్తున్నాను, ఇన్ డెప్త్గా చెప్పాను. వీటన్నిటిని మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇప్పుడు బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ, అంటే బోరాన్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని, కార్బన్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని, నైట్రోజన్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని, ఆక్సిజన్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని, ఫ్లోరిన్ కింద, అండ్ ఈ హీలియం, నియాన్ వీటి కింద ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్లో ప్రతి దాంట్లో కూడా మనకి లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పీ ఆర్బిటాల్లోకి మనకు ఎంటర్ అవుతాయి. ఇప్పుడు బోరాన్ చూసుకున్నట్టయితే బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటినా 1s2 2s2 అండ్ 2p1 బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2p2 వస్తుంది లాస్ట్కి. కార్బన్ తర్వాత నెక్స్ట్ ఆక్సిజన్, నైట్రోజన్ ఎంతనా 2p3 అండ్ ఆక్సిజన్ ఎంతనా 2p4 అండ్ ఫ్లోరిన్ ఎంతనా 2p5. నెక్స్ట్ నియాన్ ఎంతనా 2p6. ఇదేంటి కార్బన్ తర్వాత ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. వీటన్నిటిలో కూడా లాస్ట్ ఎలక్ట్రాన్ చూడండి నాన్న పీ ఆర్బిటాల్లోకే ఎంటర్ అవుతుంది. సో దట్స్ వై వీటన్నిటిని కూడా మనం ఏమంటాం నాన్న, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నాన్న, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. అండ్ ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్ని అండ్ ఈ గ్రూప్ 2 ఎలిమెంట్స్ని, సారీ గ్రూప్ 1 అంటున్నాను, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఈ రెండింటిని మనం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం నాన్న, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. ఓకే నాన్న. అండ్ ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి అండ్ ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉండే వాటిని మనం ఏమంటాం నాన్న అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. ఏమంటాం నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే నాన్న గ్రూప్ 3 నుంచి మొదలుకుంటే ఇక్కడ చూడండి నాన్న గ్రూప్ 12 వరకు, ఏంటి నాన్న గ్రూప్ 12 వరకు వీటన్నింటిని కూడా మనం ఏమంటాం నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. ఏమంటాం నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. వీటిని మనం ట్రాన్సిషన్ మెటల్స్ అని కూడా అంటాం, నాన్న. మరి డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వేటిని అంటామంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఒకవేళ డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నాన్న, లాస్ట్ ఎలక్ట్రాన్స్ కనుక ఒకవేళ ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ మెటల్స్ అంటున్నాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అని అంటాం, అని కూడా అంటాం. అండ్ ఈ డి బ్లాక్స్ అండ్ ఈ ఎఫ్ బ్లాక్ అండ్ ఎస్ బ్లాక్, ఈ 3 బ్లాక్స్లో కూడా మనకు అన్ని కూడా నాన్న మనకు అవన్నీ కూడా మెటల్సే. సో ఇంతవరకు బేసిక్స్ అనేటువంటి మీకు సరిపోతే నాన్న టు అండర్స్టాండ్ ద పీరియాడిక్ ట్రెండ్స్. సో లెట్ us టాక్ అబౌట్ ద పీరియాడిక్ ట్రెండ్స్. దోస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. 1 క్వశ్చన్ అనేటువంటిది డ్యామ్ షూర్గా వస్తుంది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి చదివేటువంటి ప్రతి ట్రెండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటిదాకా మనం చదువుకున్నంత బేసిక్ నుంచి క్వశ్చన్ రావు అని గ్యారెంటీ లేదు, బేసిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. బట్ ఇప్పటి నుంచి అడిగేటువంటి మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా 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 ఛాన్స్ ఉంది. మన ట్రెండ్స్ నుంచి అండ్ ఇక్కడ అడిగేటువంటి ఎక్సెప్షన్స్ నుంచి మన క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది. సో లిజన్ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రెండ్. అండ్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ట్రెండ్స్ విత్ బ్యూటిఫుల్ ట్రెండ్స్
ట్రెండ్ కాల్డ్ మెటాలిక్ క్యారెక్టర్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో ట్రెండ్స్ని మనం నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి ట్రెండ్స్తోని స్టార్ట్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పైన అండ్ మెటాలిక్ క్యారెక్టర్ పైన మన క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. నానా ఈ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్. అప్పుడే మనకి మెటాలిక్ క్యారెక్టర్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనకి ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు, గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది, ఆ ఆర్డర్ అనేటువంటిదే మనకు అడుగుతారు. అది తెలియాలంటే ఫస్ట్ అసలు మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిదో మనకు తెలియాలి. ఫస్ట్ నాన్న ఇక్కడ చూడండి నాన్న, మెటల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే నాన్న, ఇట్ ఈస్ హ్యావింగ్ అ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్. ఇది ఎలక్ట్రాన్స్ని తన దగ్గర నుంచి వదులుకునే కెపాసిటీ, లూజ్ అయ్యే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఏంటిది మెటల్ అంటే ఏంటిది, అది ఆల్వేస్ ఎలక్ట్రాన్స్ని తన దగ్గర నుంచి తీసివేయడానికే ట్రై చేస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మరి నాన్ మెటల్ అంటే ఏంటంటే నాన్న, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఇదేమో ఎలక్ట్రాన్స్ని పారేసుకుంటుంది, ఇదేమో ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దీనికి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది మనకు అర్థమైంది కదా. ఇవి మనం గ్రూప్లో అండ్ పీరియడ్లో వీటి యొక్క ట్రెండ్స్ అనేటువంటి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాను. గ్రూప్ అనేటువంటి పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుందన్న, ఇలా మనకేంటిది నిలువుగా ఉంటుంది గ్రూప్ అనేటువంటిది పీరియాడిక్ టేబుల్లో. సో ఇప్పుడు పై నుంచి కిందికి వచ్చినట్టయితే టాప్ టు బాటమ్, అంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ వచ్చినట్టయితే మెటాలిక్ క్యారెక్టర్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక గ్రూప్ తీసుకున్నాను అన్న, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్సియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీసియం వరకు చూడండి. ఇప్పుడు లిథియం చూడండి అన్న, లిథియం నుంచి మనం సీసియం వరకు వచ్చినట్టయితే నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లిథియంలో 2 షెల్స్ ఉంటే, షెల్స్ అన్న ఆర్బిట్స్ అన్న ఒకటే. ఇప్పుడు లిథియం ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్, లిథియం యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఇక్కడ రాశాను, ఓకేనా, అటామిక్ స్ట్రక్చర్ ఇక్కడ రాశాను. దీంట్లో 2 షెల్స్ ఉంటాయి. అదే సోడియంలో 3 షెల్స్ ఉంటాయి, పొటాషియంలో 4 ఉంటాయి, రుబిడియంలో 5 ఉంటాయి, సీసియంలో 6 ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు లిథియం చూడండి, మనకి ఎక్కడ ఉంటుంది, సెకండ్ పీరియడ్లో ఉంటుంది. దాంట్లో ఎన్ని షెల్స్ ఉంటాయి నాన్న, 2 షెల్స్ ఉంటాయి. సోడియం మనకి థర్డ్ పీరియడ్లో ఉంటుంది, అందుకని దీంట్లో మనకి 3 షెల్స్ ఉంటాయి. అండ్ పొటాషియం అనేటువంటిది ఏంటిది, 4th పీరియడ్లో ఉంటుంది. దీంట్లో మనకి 4 షెల్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమైందంటే నాన్న, న్యూక్లియస్కి లాస్ట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతుంది. డిస్టెన్స్ పెరిగిపోతే ఏంటి నాన్న న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. ఏ దోనో ఆపస్ మే ప్యార్ కరేగా. న్యూక్లియస్లో ఉండేటువంటి ప్రోటాన్స్ అనేటువంటివి ఎలక్ట్రాన్స్ని తన గ్రిప్లో ఉంచుకుంటాయి ఎప్పుడు కానీ. బట్ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో అప్పుడు పాపం ఈ పిల్లగానికి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈ న్యూక్లియస్కి ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి డిస్టెన్స్ అనేటువంటి ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ న్యూక్లియస్కి అండ్ ఈ ఎలక్ట్రాన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా మనం రిమూవ్ అనేటువంటి చేయొచ్చు. అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది మనకు డిస్టెన్స్ పెరిగితే. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం ఈజీగా రిమూవ్ అనేటువంటి చేయొచ్చు, ఎందుకంటే దీనిలో నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి. కిందికి వెళ్ళిన కొద్ది నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని మనం ఈజీగా రిమూవ్ చేసినట్టయితే ఆ క్యారెక్టర్ని మనం ఏమంటున్నా, మెటాలిక్ క్యారెక్టర్ అంటాం. అంతే కదా, ఎలక్ట్రాన్స్ని మనం లూజ్ చేసేటువంటి టెండెన్సీ మనం ఏమంటాం, దాన్ని మనం మెటాలిక్ క్యారెక్టర్ అంటాం. అంటే గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుందన్నా, మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి పెరిగిపోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరగడం వల్ల న్యూక్లియస్కి అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు, అంటే ఈజీగా లాస్ అనేటువంటిది అవ్వచ్చు. సో ఇలా లాస్ అయ్యేటువంటి టెండెన్సీనే మనం ఏమంటాం, అలా చేసేటువంటి బిహేవియర్నే మనం మెటాలిక్ క్యారెక్టర్ అంటాం. అంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే జస్ట్ దానికి ఆపోజిట్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది అన్న, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఏమవుతుంది, తగ్గిపోతుంది. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎలా చెప్తాం, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఇక్కడ అట్రాక్ట్ చేసే కెపాసిటీ లేకనే కదా ఇది లూజ్ అవుతుంది. అది గెటింగ్ మై పాయింట్. అంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఇది క్లియరా? ఓకే, ఇప్పుడు మన గ్రూప్లో అయిపోయింది. లెటెస్ట్ టాక్ అబౌట్ పీరియడ్ అంటే ఏంటిదన్నా, ఇలా అడ్డంగా ఉన్న వాటిని మనం ఏమంటాం నాన్న, పీరియడ్గా అంటాం, పీరియడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు లిథియం నుంచి మొదలుకుంటే నియాన్ వరకు ఇది ఒక పీరియడ్ నాన్న. ఈ ఒక పీరియడ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ మనకి మెటాలిక్
మెటాలిక్ నేచర్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ ఎలా ఉంటుంది, దీనిపైన కూడా మన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతానన్నా. చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతానంటే నాన్న, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ అండ్ నియాన్. ఇప్పుడు ఇదేంటి నాన్న, ఇదొక ఆర్డర్ కదా నాన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళినా కొద్దీ మనకేమవుతుందంటే నాన్న, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆటమ్స్లో ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అరే ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయితే ఏమైందంటే నాన్న, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటం అనుకుందాం నాన్న. ఆటం లోపల మనకు న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్కి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఎందుకు ఉంటుంది నాన్న, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటేనే కదా న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చేది. ఈ ప్రోటాన్స్ వల్లనే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడే న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ అనేటువంటిది చేసుకుంటుంది నాన్న. ఇక్కడ పీరియడ్లో మనకి షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వట్లేదు, అన్నీ ఒకటే షెల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఒకటే షెల్లో ఉన్నాయి. బట్ ఇక్కడ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ షెల్స్ ఇంక్రీజ్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఇంకో క్యారెక్టర్ అనేటువంటి వర్క్ చేస్తుంది. దాన్ని మనం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. నేను చెప్పాను కదా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, లాస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం తీసుకున్నాం నా, లిథియంలో మనకు 3 ప్రోటాన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఏంటిది, ఎలక్ట్రాన్స్ ఎన్నో, లేదా అటామిక్ నెంబర్ ఈజ్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నాన్న. ఇప్పుడు లిథియం అటామిక్ నెంబర్ 3, దాంట్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి. అదే ఇక్కడ నియాన్ అటామిక్ నెంబర్ ఎంతనా మనకు, 10 కదా, దాంట్లో 10 ప్రోటాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. 3, 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ 9 ప్రోటాన్స్ నాన్న. అండ్ ఇక్కడ 10 ప్రోటాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇక్కడ 10 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి కదా నాన్న. ఐ రైట్ ఆర్ రాంగ్? బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. అదే ఈ 3 ప్రోటాన్స్ ఉన్నటువంటి ఆటమ్ ఉంది చూసారా, ఇది ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుందా? చేసుకోలేదు, ఎందుకంటే దీనిలో 3 ప్రోటాన్సే ఉన్నాయి. బట్ ఇక్కడ 10 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునే స్వభావాన్ని మనం ఏమంటాం, అట్రాక్ట్ చేసుకునేటువంటి స్వభావాన్ని మనం ఏమంటాం నాన్న, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనే అంటాం కదా మనం. అంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళినా కొద్దీ మనకు ప్రోటాన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి న్యూక్లియస్లో, దీన్నే మనం ఎఫెక్టివ్ న్యూక్లియస్ ఛార్జ్ అంటాం. అంటే ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియస్ దగ్గర ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకేమవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడేమవుతుంది, దీనికి జస్ట్ ఆపోజిట్ మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే, పీరియడ్లో మనం మాట్లాడుకున్నట్టయితే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. అండ్ గ్రూప్లో మనం మాట్లాడుకున్నట్టయితే మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వెరీ 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 సింపుల్ థింగ్ నాన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ ఏంటంటే నాన్న, వెరీ ఇంపార్టెంట్, అటామిక్ రేడియస్ అంటే ఏంటంటే నాన్న, మనకి 10th క్లాస్ వరకు ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉండేది. ఇప్పుడు ఆటమ్ ఉంటుంది కదా, ఆటమ్ మధ్యలో మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్ నుంచి లాస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్నే, ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అటామిక్ రేడియస్ లేదా అటామిక్ డిస్టెన్స్ అని అంటాం. ఎప్పుడు 10th క్లాస్ వరకు ఈ డెఫినేషన్ అనేటువంటి ఉండే. బట్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మన సైంటిస్టులు ఏం చెప్పిల్లంటే, ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది పార్టికల్ కాదు నాన్న, ఇది వేవ్. అంటే ఇది ఒకటే ప్లేస్లో ఇది ఉంటుందని గ్యారెంటీ లేదు. ఇది జుయి అని ఇలా వేవ్ లాగా ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ పొజిషన్ తెలియనప్పుడు ఈ న్యూక్లియస్ నుంచి ఎక్కడికి డిస్టెన్స్ కొలుస్తాం మనం, స్కేల్ పట్టుకుపోయి ఎక్కడి నుంచి ఎలా కొలుస్తాం మనం, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికని కొలవలేం కదా. సో మనకు 10th క్లాస్ వరకు చెప్పినటువంటిది ఆ డెఫినేషన్ అనేటువంటిది రాంగ్. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం, అటామిక్ రేడియస్ అని చెప్పారు కదా. సో అది రాంగ్. యాక్చువల్లీ నిజానికి మనం ఒక సింగిల్ యాటమ్ యొక్క రేడియస్ని ఎప్పుడు కనుక్కోలేం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఒక సింగిల్ యాటమ్ యొక్క అటామిక్ రేడియస్ని మనం ఎప్పుడు కూడా కనుక్కోలేం. మరి ఇంకేదైనా దారి ఉందా అంటే, ఎస్, దెర్ ఇస్ ఎ న్యూ వే టు ఫైండ్ ద అటామిక్ రేడియస్. మనం ఎప్పుడైతే ఆటమ్ అనేటువంటిది బాండెడ్ స్టేట్లో ఉంటుందో, ఎప్పుడైతే ఆటమ్ అనేటువంటిది బాండెడ్ స్టేట్లో ఉంటుందో, బాండెడ్ స్టేట్స్ అంటే ఏంటంటే ఒక ఆటము ఇంకొక ఆటంతోని బాండ్ ఫామ్ చేసినప్పుడు, బంధాన్ని ఫామ్ చేసినప్పుడు, అప్పుడు మనం ఆ ఆటమ్ యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది కనుక్కోవచ్చు. సింగిల్గా ఉన్న ఆటంకి అయితే అటామిక్ రేడియస్ కనుక్కోలేము, ఎందుకంటే ఆ డెఫినేషన్ అనేది రాంగు. ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది పార్టికల్ కాదు నాన్న, అది వేవ్, డిస్టెన్స్ని మనం కొలవలేము నాన్న. నెక్స్ట్ ఏంటంటే వెరీ
వెరీ ఇంపార్టెంట్. ఈ బాండెడ్ స్టేట్లో అటామిక్ రేడియస్ని మనం 4 విధాలుగా కొలవచ్చు. ఒకటి ఏంటంటే కోవలెంట్ రేడియస్, ఇంకోటి ఏంటంటే వాన్ డెర్ వాల్ రేడియస్, ఇంకోటి ఏంటంటే మెటాలిక్ రేడియస్, ఇంకోటి ఏంటంటే అయానిక్ రేడియస్. కోవలెంట్ రేడియస్, వాన్ డెర్ వాల్ రేడియస్, మెటాలిక్ రేడియస్, అయానిక్ రేడియస్. అండ్ దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఈ అయానిక్ రేడియస్ అంటే ఇంకా మస్ట్ అండ్ మస్ట్, ఇదంటే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే అండ్ అయానిక్ రేడియస్ ఆల్సో ఇంపార్టెంట్. వీటితో పాటు ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు లెటెస్ట్ టాక్ అబౌట్ కోవలెంట్ రేడియస్, వాన్ డెర్ వాల్ రేడియస్ అండ్ మెటాలిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్. సింపుల్గా ఉంటుంది, నేను అర్థమయ్యేలా చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. నా లెటెస్ట్ టాక్ అబౌట్ కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ అంటే వెరీ సింపుల్ నాన్న. ఏవైతే యాటమ్స్ వాటి లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం ద్వారా బాండ్ని ఫామ్ చేసినట్టయితే ఆ మాలిక్యూల్స్ని మనం కోవలెంట్ మాలిక్యూల్స్ అంటాం. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక ఆటం ఉంది అండ్ ఇక్కడ కూడా ఏ అనే సిమిలర్ ఆటం ఇంకోటి ఉంది. ఇప్పుడు ఈ 2 ఆటమ్స్ ఏం చేస్తున్నాయంటే దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ రెండు కలిపి షేర్ చేసుకుంటున్నాయి. షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆటము ఓవర్లాప్ అవుతుంది. ఒకదానొకటి మీదికి ఇలా లోపలికి చొచ్చుకొని పోతాయి, ఇలా ఓవర్లాప్ అయిపోతాయి. ఓవర్లాప్ అయిపోవడం వల్ల ఏంటిది, మన కోవలెంట్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆటమ్స్ 2 కలిపి మనకు మాలిక్యూల్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మాలిక్యూల్ మనం కోవలెంట్ మాలిక్యూల్ అంటాం. ఒక సింగిల్ ఆటంకి మనం రేడియస్ కనుక్కోలేం, కానీ ఇది బాండెడ్ స్టేట్లో ఉంది. ఒక ఆటం ఇంకొక ఆటంతో బాండ్ని ఫామ్ చేసింది. ఇప్పుడు దీనికి మనం రేడియస్ అనేటువంటి కనుక్కోవచ్చు. ఇది కోవలెంట్ మాలిక్యూల్ కాబట్టి దీంట్లో మనం కోవలెంట్ రేడియస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఆటం మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది కనుక ఈ న్యూక్లియస్ మధ్యలో డిస్టెన్స్ని బై 2 చేసినట్టయితే, డిస్టెన్స్లో సగం చేసినట్టయితే మనకి కోవలెంట్ రేడియస్ వస్తుంది. రేడియస్ని మనం ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఆర్ కోవలెంట్ అంటే కోవలెంట్ మాలిక్యూల్ యొక్క రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే డిస్టెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్ ఏ అండ్ న్యూక్లియస్ ఆఫ్ అనదర్ ఏ, న్యూక్లియస్ ఆఫ్ అనదర్ ఏ బై 2. దీన్నే మనం ఏమంటాం, కోవలెంట్ రేడియస్ అంటాం. దీని న్యూక్లియస్కి మధ్యలో దూరాన్ని బై 2 చేస్తే వచ్చేదే కోవలెంట్ రేడియస్ అంటాం నాన్న. వెరీ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నాన్న వాన్ డెర్ వాల్ రేడియస్. అసలు వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు ఒక ఆటం ఉంది, ఇంకొక ఆటం ఉంది, ఓకేనా. ఈ రెండింటి మధ్యలో అసలు బాండ్ అనేటువంటి ఫామ్ అవ్వదు నాన్న, బాండ్ ఫామ్ అవ్వదు. కానీ ఈ 2 ఆటమ్స్ మధ్యలో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అంటే 2 ఆటమ్స్ మధ్యలో, ఓకేనా, లేదా 2 మాలిక్యూల్స్ మధ్యలో ఒక అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఇన్ బిట్వీన్ ద మాలిక్యూల్. ఏంటిది ఇంటర్ మాలిక్యూల్ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్ ద మాలిక్యూల్. అంటే 2 మాలిక్యూల్స్ మధ్యలో మనకేంటంటే ఒక జస్ట్ అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది. దాన్నే మనం వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం నాన్న. ఇవి 2 బాండ్స్ని ఫామ్ చేయవు. ఇప్పుడు ఈ H2 ఈ 2 సపరేట్ మాలిక్యూల్స్, ఇవి 2 బాండ్స్ని ఫామ్ చేయవు. కానీ ఇప్పుడు హైడ్రోజన్లో కూడా మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ హైడ్రోజన్లో కూడా మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి H2లో. అండ్ ఈ H2లో కూడా మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, దీంట్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని కొంచెం అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా. అండ్ దీంట్లో ఉన్న న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ కూడా కొంతవరకు అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇవి అట్రాక్ట్ చేసుకుంటే ఒక సర్టెన్ పొజిషన్ దగ్గరికి వస్తాయి, ఇంకా దగ్గరికి రావు. ఎందుకంటే ఇంకా దగ్గరికి వస్తే ఆడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ రిపల్ అయ్యి మళ్ళీ దూరం అయిపోతాయి. ఈ ఎలక్ట్రాన్స్ రిపల్ అయ్యి మళ్ళీ దూరం పోతాయి. ఓకే, అందుకని ఒక సర్టన్ డిస్టెన్స్ వరకు వచ్చి ఆగిపోతాయి. సో ఏ డిస్టెన్స్ వరకు అయితే వచ్చి ఇవి ఆగిపోతాయో, సో ఆ సిచ్యువేషన్లో దీని న్యూక్లియస్కి మధ్యలో, ఓకేనా, ఉన్న డిస్టెన్స్ బై 2 చేస్తే మనకేమొస్తుంది, వాన్ డెర్ వాల్ రేడియస్ అనేటువంటిది వస్తుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ నాన్న? వెరీ సింపుల్ నాన్న. ఇప్పుడు ఈ న్యూక్లియస్కి ఇక్కడ కూడా ఈ న్యూక్లియస్కి ఇక్కడ ఈ న్యూక్లియస్కి మధ్యలో డిస్టెన్స్ బై 2 చేయాలి అంతే. డిస్టెన్స్ ఆఫ్ H2 మాలిక్యూల్ అండ్ ఈ H2 మాలిక్యూల్ బై 2, బస్. దట్ ఈస్ కాల్డ్ వాట్, వాన్ డెర్ వాల్ రేడియస్. ఇప్పుడు రేడియస్ అంటే ఏం లేదు నాన్న, దూరం నాన్న. ఈ న్యూక్లియస్కి మధ్య దూరం, ఈ న్యూక్లియస్కి మధ్య దూరం. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇప్పుడు ఈ 2 న్యూక్లియస్ మధ్యలో దూరం ఎక్కువ ఉందా, ఈ 2 న్యూక్లియస్ మధ్యలో దూరం ఎక్కువ ఉంటుందా? అంటే కోవలెంట్ రేడియస్ ఎక్కువ ఉంటుందా, లేదా వాన్ డెర్ వాల్ రేడియస్ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ వాన్ డెర్ వాల్ రేడియసే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. బట్ ఈడ చూడండి 2 ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఏడ డిస్టెన్స్ ఎక్కడ ఉంది, మొత్తం 2 ఓవర్లాప్ అయి ఉన్నాయి కదా. ఈడ కొంచెం డిస్టెన్స్ అనేటువంటి మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఇవి 2 బాండ్ని ఫామ్ చేయలేదు, కొంచెం దూరంలోనే ఆగిపోయాయి. అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో మనకి వాన్ డెర్ వాల్ రేడియస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా నాన్న ఈ వాన్ డెర్ వాల్ రేడియస్ అనేటువంటిది ఎలాంటి మాలిక్యూల్లో కనిపిస్తుంది అంటే, కోవలెంట్ రేడియస్ అనేటువంటి మనకు ఆల్రెడీ చెప్పాను. ఇది దేంట్లో మనకి
చూడడానికి దొరుకుతున్నాయి కోవలెంట్ మాలిక్యూల్లో. అదేవిధంగా వాండర్ వాల్ రేడియస్ అనేటువంటి మనకు నోబుల్ గ్యాసెస్లో చూడడానికి దొరుకుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో ఈ వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అనేటువంటి ఆల్రెడీ స్టేబుల్ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుంటాయి. అవి స్టేబుల్. ఇంకో దాంతో బాండ్ ఫామ్ చేయడానికి అవి ఇష్టపడతాయా? ఇవి బాండ్ని ఫామ్ చేయవు, బట్ ఒకదానికొకటి కొంచెం అట్రాక్షన్ చేసుకొని ఇక్కడ హీలియం ఉందనుకోండి, ఇక్కడ హీలియం ఉందనుకోండి, ఇవి రెండు సర్టన్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చేసి ఇంత పొజిషన్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇంత పొజిషన్ వరకు అట్రాక్ట్ అవుతాయి. ఇక దీని తర్వాత దగ్గరికి రావు, ఎందుకంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ రిపల్స్ అయిపోతాయి. ఓకే, సో హీలియం కావచ్చు, నియాన్ కావచ్చు, ఆర్గన్ కావచ్చు, క్రిప్టాన్ కావచ్చు, ఇవన్నీ ఏంటి మనకు వాండర్ వాల్ రేడియస్ని కలిగి ఉంటాయి. వీటి అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దేనికంటే ఈ కోవలెంట్ రేడియస్ కంటే. ఇప్పుడు హీలియం, నియాన్ ఇవన్నీ మనకి ఏంటి కోవలెంట్ రేడియస్ని షో చేస్తాయా? షో చేయవు. కోవలెంట్ రేడియస్ని షో చేయవు. ఇవి ఓన్లీ ఏంటి వాండర్ వాల్ రేడియస్ని మాత్రమే షో చేస్తాయి. నెక్స్ట్ ఏంటన్నా మెటాలిక్ రేడియస్. మెటాలిక్ రేడియస్ అంటే ఏంటన్నా మెటల్స్ అనేటువంటి జనరల్గా సాలిడ్ స్టేట్లో ఉంటాయి నాన్న. ఏ స్టేట్లో? సాలిడ్ స్టేట్లో ఉంటాయి. అంటే క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి. క్రిస్టల్ ఫామ్లో, సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో కాదు అండ్ గ్యాసెస్ స్టేట్లో కాదు, సాలిడ్ స్టేట్లో ఉంటాయి మనకు జనరల్గా మెటల్స్ అనేటువంటివి. ఓకేనా? సో ఈ మెటల్స్ అనేటువంటి క్రిస్టల్ లోపల క్రిస్టల్ లాగా ఉంటాయి కదా. సో మీరు ఏదన్నా ఒక క్రిస్టల్ తీసుకోండి మెటల్స్లో. ఇప్పుడు నేను తీసుకున్నాను. సో దీని స్ట్రక్చర్ జనరల్గా ఇలా ఉంటుంది నాన్న. క్రిస్టల్ అంటే ఏంటి నాన్న? చాలా మాలిక్యూల్స్ అనేవి దగ్గర ఉంటాయి కదా, చాలా ఆటమ్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి నాన్న. ఇప్పుడు గాలి ఏందనుకో, మనకు ఆటమ్స్ అన్ని దూరంగా ఉంటాయి, బట్ క్రిస్టల్ కాబట్టి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా రెండు ఆటమ్స్ మధ్యలో మీరు డిస్టెన్స్ని తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ దిస్ మెటల్ అండ్ దిస్ మెటల్ బై 2. ఓకేనా? ఈ న్యూక్లియస్కి ఈ ఆటమ్ యొక్క న్యూక్లియస్కి ఈ ఆటమ్ న్యూక్లియస్కి మధ్యలో దూరం బై 2 చేసినట్టయితే వచ్చేది మనకు మెటాలిక్ రేడియస్ అంటాం. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు చెప్పండి నాన్న, మీకు కోవలెంట్ రేడియస్ అంటే అర్థమైంది, వాండర్ వాల్ రేడియస్ అంటే అర్థమైంది, అండ్ మెటాలిక్ రేడియస్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ మూడిట్లో అన్నిటికన్నా ఎక్కువ రేడియస్ దేనికి ఉంటుందన్నా? ఆబ్వియస్లీ మనకి వాండర్ వాల్ రేడియస్ అనేటువంటిది అన్నిటికన్నా ఎక్కువ కలిగి ఉంటుంది. వాండర్ వాల్ రేడియస్ చూడండి, ఇక్కడ క్లియర్గా డిస్టెన్స్ అనేటువంటి కనిపిస్తుంది. బట్ ఇక్కడ మెటాలిక్ రేడియస్లో చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ కూడా ఉంది, బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కోవలెంట్ రేడియసా మెటాలిక్ రేడియస్ అంటే రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుందన్న? మెటాలిక్ రేడియసే కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ మరీ అంత ఓవర్లాప్ అనేటువంటి జరగలేదు, బట్ ఇక్కడ ఓవర్లాప్ బాగా దగ్గర జరిగింది. న్యూక్లియస్ మధ్యలో తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? మెటాలిక్ రేడియస్. అన్నిటికన్నా తక్కువ రేడియస్ దేనికి ఉంటుంది? కోవలెంట్ రేడియస్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైందన్న. నన్ను అయానిక్ రేడియస్ గురించి చెప్పుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ అటామిక్ రేడియస్ అనేటువంటిది గ్రూప్లో అండ్ పీరియడ్లో ఎలా ఉంటుంది, వీటి వేరియేషన్స్ ఎలా ఉంటాయి, వీటి యొక్క ఎక్సెప్షన్స్ ఏంటో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ మనం అలాంగ్ ద పీరియడ్ చూసినట్టయితే, అలాంగ్ ద పీరియడ్ అంటే ఏంటిది? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినట్టయితే పీరియాడిక్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం నాన్న? ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పుకున్నాం, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని చెప్పుకున్నాం. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని చెప్పుకున్నాం. ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏం లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ తీసుకుంటున్నాను నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం అనుకుంటే, ఇప్పుడు లిథియం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లిథియం. ఇప్పుడు లిథియం లోపల న్యూక్లియస్ ఉంటుంది కదా నాన్న, ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి కదా నాన్న. ఇప్పుడు లిథియం అటామిక్ నెంబర్ 3, దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా మనకు 3 ఉంటాయి నాన్న. ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయి అంటే మనకి న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ని ఇస్తాయి. ఇప్పుడు న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుందంటే ఈ ప్రోటాన్స్ వల్లనే. ఇప్పుడు దీంట్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిథియం అటామిక్ నెంబర్ 3 అయితే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు తెలుసు, అండ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ అన్నట్టు ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీంట్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు 3 పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, 3 నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? అవి ఎలక్ట్రాన్స్ని తన గ్రిప్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక్కో ప్రోటాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ మంచిగా పట్టుకుంటుంది, ఎట్టు పోనీయకుండా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంటే ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే మీకు అర్థమైందన్న? న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏం లేదు, ప్రోటాన్స్ అనేటువంటివి ఈ ఎలక్ట్రాన్స్ని తన గ్రిప్లో ఉంచుకోవడమే న్యూక్లియస్ ఏమంటాం న్యూక్లియర్ ఛార్జ్ అంటాం నాన్న. ఓకేనా? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం, దీన్ని జెడ్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లిథియంలో 3 ప్రోటాన్స్ ఉన్నాయి, బెరీలియంలో 4 ఉంటాయి, బోరాన్లో 5 ఉంటాయి, కార్బన్లో 6 ఉంటాయి, నైట్రోజన్లో 7 ఉంటాయి, ఆక్సిజన్లో 8 ఉంటాయి, ఫ్లోరిన్లో 9 ఉంటాయి, అండ్ నియాన్లో 10 ఉంటాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకేమవుతుంది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఏమైంది నాన్న?
ఇప్పుడు ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు ప్రోటాన్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నియాన్ అనుకుందాం నాన్న, నియాన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది నియాన్లో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని 10 ప్రోటాన్స్ ఉంటాయి అనుకుందాం నాన్న. 10 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ 10 ప్రోటాన్స్ నియాన్లో ఉన్నటువంటి 10 ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాక్కుంటుంది. ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా తన వైపు లాక్కుంటుంది. తన వైపు లాక్కుంటుంది. ఇలా ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటే ఏమవుతుంది, అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గిపోదా? రైట్ ఆర్ రాంగ్? అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గిపోదా? ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయినట్టయితే లెఫ్ట్ టు రైట్ మనకు అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ థింగ్ ఇది. అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గుతుంది. ఎక్కడ? అలాంగ్ ద పీరియడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎందుకు? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైపోతుంది. అప్పుడు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ పెరిగిపోతాయి. ఆ ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా దొరకబట్టి దాని లోపలికి లాక్కుంటాయి. అప్పుడు అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? నెక్స్ట్ ఏంటంటే డౌన్ ద గ్రూప్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. మన నెంబర్ ఆఫ్ షెల్స్. లిథియం చూసుకున్నట్టయితే 2 షెల్స్ ఉంటాయి, సోడియం 3 షెల్స్ ఉంటాయి, అండ్ పొటాషియంలో 4 షెల్స్, రుబిడియంలో 5 షెల్స్, సీసియంలో 6 షెల్స్. ఇలా నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమైంది నాన్న, మనకు ఆబ్వియస్లీ అటామిక్ రేడియస్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది కదా నాన్న. అప్పుడు ఏమవుతుంది, అటామిక్ రేడియస్ కూడా మనకు ఆల్మోస్ట్ పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగిపోతే ఆల్మోస్ట్ మనకేంటిది, అటామిక్ రేడియస్ కూడా పెరిగిపోతుంది. దిస్ ఈస్ ద వెరీ సింపుల్ థింగ్. ఇది పీరియడ్లో అండ్ ఇది గ్రూప్లో. ఇదేంటి జనరల్ థింగ్ నాన్న, జనరల్ థింగ్. బట్ మనం ఇదేంటిది ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్గా ఇలానే ఉండాలి. బట్ రియాలిటీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. రియాలిటీకి వచ్చినట్టయితే మనం ఇంతకుముందు జనరల్ ట్రెండ్స్ చూసినాం నాన్న, అవే మనం అప్లై చేసి చూసినట్టయితే ఇక్కడ ఎక్సెప్షన్స్ అనేటువంటి చాలా వస్తాయి. ఫస్ట్ చూడండి నాన్న, మనం ఏం చెప్పుకున్నాం, ఇది గ్రూప్ ఓకేనా సార్, ఇది పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది మనకి ఏమవుతుంది, ఫస్ట్ పీరియడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది యాక్చువల్గా జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది, జెడ్ ఎఫెక్ట్ అన్న ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అన్న ఎక్కువ అంటే సేమే. సో ఇదేమవుతుంది, మనకు పెరుగుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయ్యి అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను అటామిక్ రేడియస్ తగ్గిపోతుందని ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు ఏమవుతుంది, దీనికి యాక్చువల్గా దీని యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గాలి ఓకేనా. అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గాలి హైడ్రోజన్ నుంచి హీలియం దగ్గరకు వచ్చేసరికి. బట్ ఇక్కడ ఇలా జరగట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న, హీలియం అనేటువంటిది ఏంటి నాన్న, మనకు నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్కి ఎక్సెప్షనల్లీ దానికి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అనేటువంటి మనకి వాండర్ వాల్ రేడియస్ని షో చేస్తాయి ఓకేనా. వాండర్ వాల్ రేడియస్ని షో చేస్తాయి. అదే మనం H2 తీసుకున్నాం అనుకోండి, H2 ఇది ఏం షో చేస్తున్నాడు, కోవలెంట్ షో చేస్తుంది. కోవలెంట్ ఎక్కువనా, మనకు వాండర్ వాల్ రేడియస్ ఎక్కువనా, వాండర్ వాల్ రేడియస్ ఎక్కువ. దాట్స్ వై ఇది ఎక్సెప్షనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హీలియం హైడ్రోజన్ కంటే ఎక్కువ మనకి ఏం షో చేస్తుంది, మనకు అటామిక్ రేడియస్ని షో చేస్తుంది, ఎక్కువ అటామిక్ రేడియస్ని షో చేస్తుంది అన్న. సో హీలియం ఈజ్ గ్రేటర్ దెన్ వాట్, హైడ్రోజన్. హీలియం విల్ షో వాట్, వాండర్ వాల్ రేడియస్. వెరీ ఇంపార్టెంట్, వాండర్ వాల్ రేడియేషన్ షో చేస్తుంది ఓకే నాన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి నాన్న, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇది ఇంకొక పీరియడ్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ యాక్చువల్లీ మనకేం జరగాల, జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరగాల, అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గాల. ఎందుకంటే న్యూక్లియస్కి బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ పెరిగిపోతుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది, దాని లోపల ప్రోటాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎలక్ట్రాన్స్ అన్ని కూడా తన వైపు లాక్కుంటుంది, అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, జనరల్గా నార్మల్ ట్రెండ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మనకి లిథియంకి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇటు వెళ్ళినా కొద్దీ అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. బట్ ఇక్కడ నియాన్ అనేటువంటిది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, నియాన్ ఎక్సెప్షనల్లీ వీటన్నిటికంటే ఎక్కువ మనకేంటంటే అటామిక్ రేడియస్ని షో చేస్తుంది. ఎందుకంటే ఇది వాండర్ వాల్ రేడియస్ని కలిగి ఉంటుంది. వాండర్ లా కాదు, వాండర్ వాల్, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి వాండర్ లా అంటే. సో వాండర్ వాల్ రేడియస్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ముందుకు వస్తుంది. అప్పుడు ఆర్డర్ ఏమవుతుంది నాన్న, మనకి సేమ్ ఆర్డరే, బట్ నియాన్ ముందుకు వస్తుంది. నియాన్, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, దాని తర్వాత మనకి ఏంటి నాన్న ఆక్సిజన్, దాని తర్వాత ఫ్లోరిన్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఫర్
దిస్ గ్రూప్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఫర్ దిస్ గ్రూప్ ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ ఏంటి నాన్న మనకి యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ అనేటువంటిది ఇలా రావాలి, ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ అనేటువంటిది. ఓకేనా, ఎందుకంటే మనకి ఏంటంటే జెడ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది, అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది మనకి ఏమైపోతుంది నాన్న న్యూక్లియస్కును ఎలక్ట్రాన్స్ మధ్యలో అట్రాక్షన్ మనకి పెరిగిపోతుంది. అందుకనే న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ తన దగ్గరికి లాక్కోవడం వల్ల అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు ఆర్గాన్ అనేటువంటి నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి ఇది వాండర్వాల్ రేడియస్ని శోధిస్తుంది కాబట్టి ఇది ఎక్సెప్షనల్లీ ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు సేమ్ ఆర్డర్ దీన్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, క్లోరిన్ ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడికి ఆర్గాన్ తీసుకొస్తున్నాను. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఆర్గాన్ ముందుకు వస్తుంది. ఆర్గాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఎక్స్పెక్టేషన్ వేరు, రియాలిటీ వేరు. చూసారు కదా, జనరల్ ట్రెండ్ వేరు. బట్ మనం ఇక్కడికి వచ్చి చూసినట్టయితే మనకి ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, మనం ఇంతకుముందు స్టార్టింగ్ వాండర్వాల్ రేడియస్, మెటాలిక్ రేడియస్ అవన్నీ తెలుసుకోలేదు అనుకో, ఈ ఎక్సెప్షన్ రావు. మనకి ఇట్టనే అడుగుతాను క్వశ్చన్స్, ఇక్కడ నుంచి అడుగుతాడు క్వశ్చన్స్ అనేటువంటివి. ఎక్కడి నుంచి అడుగుతాను అనుకున్నాను, ప్రతి ఒక్క ఎక్సెప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇప్పుడు మనం డి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చినాం నాన్న. ఎక్కడికి? డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చినాం. ఇక్కడ మనకు కొన్ని ఎక్సెప్షన్స్ అనేటువంటి మనకు ఉన్నాయి నాన్న. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇదేంటి నాన్న ఒక పీరియడ్. ఏంటి నాన్న, ఇది ఒక పీరియడ్. ఈ పీరియడ్లో జనరల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్ది మనకి ఏం జరగాలి నాన్న, జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరగాల. ఓకే, జెడ్ ఎఫెక్ట్ పెరిగితే మనకి అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గాల. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, ఎక్స్పెరిమెంటలీ దీన్ని చూసినట్టయితే జనరల్గా నాన్న కెమిస్ట్రీలో ఫస్ట్ ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దాని నుంచి థియరీ అనేటువంటిది రాస్తారు. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాని నుంచి థియరీ రాస్తారు, థియరీ నుంచి ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఇయర్. సో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఏంటిది దానికి సంబంధించిన థియరీ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ వాళ్ళు ఏం చెప్పినంటే ట్రెండ్ అనేటువంటిది ఇలా ఉంటుంది. స్కాండియం నుంచి మొదలుకుంటే ఇక్కడ మ్యాంగనీస్ వరకు, ఎంఎన్ వరకు, వీటన్నిటి కూడా ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అటామిక్ రేడియస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అటామిక్ రేడియస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. చూడండి, స్కాండియంకి ఎక్కువ ఉంది, దానికంటే కొంచెం తక్కువ టైటానియంకి, కొంచెం తక్కువ వెనడియంకి, ఇంకొంచెం తక్కువ క్రోమికి, ఇంకొంచెం తక్కువ మ్యాంగనీస్కి. దీనికి రీజన్ కూడా చెప్పిండు, ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. ఫెర్రస్కి, కోబాల్ట్కి, నికెల్కి ఈ మూడింటికి అటామిక్ రేడియస్ సేమ్ ఉంటుందంట. సేమ్. ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే నాన్న. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది నాన్న, కాన్స్టెంట్. ఈ మూడింటికి కూడా సేమ్ అటామిక్ రేడియస్ ఉంటుందట. అండ్ మళ్ళీ ఈ కాపర్ నుంచి జింక్ వచ్చేసరికి ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది నాన్న, ఇంక్రీజ్ అవుతుంది. దీనికి రీజన్ నేను చెప్తున్నాను నాన్న, కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. ఇప్పుడు స్కాండియం నుంచి మ్యాంగనీస్ వరకు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే జెడ్ ఎఫెక్ట్ కన్నా షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. హై. ఇప్పుడు ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కొత్తగా? షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు నాన్న, మనకి షీల్డింగ్ ఎఫెక్ట్ యొక్క ఆర్డర్ చెప్తున్నా చూడండి నాన్న. ఇది ఏంటిది నాన్న, ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్, ఇది డి ఆర్బిటాల్ అండ్ ఇది ఎఫ్ ఆర్బిటాల్. ఈ నాలుగింట్లో ఈ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్కి చాలా తక్కువ మనకేముంటుంది నాన్న, షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకుందాం నాన్న. इसको मैंने क्या बोलते యాటమ్ बोलते యాటమ్ మధ్యలో మనకు న్యూక్లియస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి ఆర్బిటాల్ ఉందనుకో, ఈ డి ఆర్బిటాల్ అనేటువంటిది ఇక్కడ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ ఉంది కదా, న్యూక్లియస్ లాక్కుంటుంది కదా, ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ లాక్కుంటుంది. మధ్యలో డి ఆర్బిటాల్ ఉందని చెప్పిన కదా, ఈ డి ఆర్బిటాలు ఈ న్యూక్లియస్కును ఈ లాస్ట్లో ఉన్న వ్యాలెన్సీ షెల్కి మధ్యలో ఒక గోడలాగా ఉండలేదు. ఇది గోడలాగా ఉండదు. అర్థమవుతుందా? లాక్కపోయి ఎలక్ట్రాన్స్ని, లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నువ్వే తీసేసుకో అని వదిలిపెడతా అన్నట్టు. ఓకేనా, అంత స్ట్రిక్ట్గా ఉండదు అన్నట్టు. ఇది ఇప్పుడు ఎగ్జామ్ జరిగినప్పుడు సమ్టైమ్స్ ఇన్విజిలేటర్ కొంచెం లూజ్ వస్తారు. ఈ లూజ్ ఇన్విజిలేటర్ అన్నట్టు. ఈ డి ఆర్బిటాల్ ఇంకా ఎఫ్ ఆర్బిటాల్ ఇంకా దరిద్రం అన్నట్టు. రాసుకోండి రా భయ్, రాసుకోండి, ఒక అర్ధగంట రాసుకోండి అని వదిలేస్తాను అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న డి ఆర్బిటాల్ అనేటువంటిది ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఈ న్యూక్లియస్కి మధ్యలో ఒక గోడలా ఉండదు. అప్పుడేమవుతుంది, న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది. అర్థమవుతుందా? ఓకే, సేమ్ ఇక్కడనే చెప్తున్నాను.
అదే రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటన్నా 4s2 3d1, ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పినా 4s2 3d1, ఆర్గాన్ 4s2 3d1. ఇక్కడ నేను రాసాను, ఇక్కడ మధ్యలో ఉంది ఏంటన్నా న్యూక్లియస్, ఇది 3d1, ఇది లోపల ఉంది, అండ్ బయట మనకి 4s2 ఉంది. 4s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న, ఇదొక ఎలక్ట్రాన్, మధ్యలో ఏముంది, డి ఆర్బిటాల్ ఉంది. ఈ డి ఆర్బిటాల్ అనేటువంటిది ఈ 2 ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ బారి నుంచి రక్షించదు. అంటే ఇది ఒక గోడలాగా ఉందనుకో నాన్న, గోడలాగా గట్టిగా ఉందనుకో, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుందా? లాక్కోదు. కానీ ఇది గట్టిగా ఉండదు కాబట్టి ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ తన వైపు లాక్కుంటుంది. అప్పుడేమవుతుంది, అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. అందుకనే స్కాండియం నుంచి మొదలుకుంటే మ్యాంగనీస్ వరకు అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. ఎందుకంటే జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది షీల్డింగ్ ఎఫెక్ట్ కంటే జెడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియస్ని తన వైపు ఆకర్షించుకునే స్వభావాన్ని మనం ఏమంటాం నాన్న, న్యూక్లియస్ తన వైపు ఎలక్ట్రాన్స్ని ఆకర్షించుకునే స్వభావాన్ని మనం జెడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఎందుకంటే న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి. జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దేనికంటే, షీల్డింగ్ ఎఫెక్ట్ కంటే. షీల్డింగ్ ఎఫెక్ట్ మనకి డి ఆర్బిటాల్కి చాలా తక్కువగా ఉంటుంది షీల్డింగ్ ఎఫెక్ట్. ఓకే, షీల్డ్ లాగా మనకి గట్టిగా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రీజన్ అయిపోయింది కానీ, అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే నాన్న, ఇక్కడ జెడ్ ఎఫెక్ట్, షీల్డింగ్ ఎఫెక్ట్ ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. దేనికి, ఫెర్రస్కి, కోబాల్ట్కి, నికెల్కి. అందుకనే ఇక్కడ అటామిక్ రేడియస్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫెర్రస్కి, కోబాల్ట్కి, నికెల్కి మూడింటికి సేమ్ అటామిక్ రేడియస్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందన్న? ఓకే, నెక్స్ట్ ఏంటన్నా, కాపర్ అండ్ జింక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చేసరికి అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది నాన్న, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ జెడ్ఎన్కి ఎక్కువ అటామిక్ రేడియస్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు కాపర్. ఎందుకంటే ఇక్కడ జెడ్ ఎఫెక్ట్ కంటే కూడా మనకి ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఎఫ్ ఆర్బిటాల్కి మనకి ఏంటిది, పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండాలి. బట్ ఇక్కడ జెడ్ఎన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తానన్నా, చెప్తున్నాను, ఒక నిమిషం కాన్సెప్ట్గా వినండి అన్న. జెడ్ఎన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్టయితే 4s2 అండ్ 3d10 కదన్నా, ఎస్ 3d10. ఇప్పుడు ఇది యాటమ్, ఓకేనా, యాటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఇది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. 4s2 3d అనేటువంటిది లోపల ఉంటుంది కదా, 3dలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నన్ను, 1 2 3 4. ఈ 3dలో ఉన్నటువంటి 10 ఎలక్ట్రాన్స్, 3dలో ఉన్నటువంటి 10 ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ మొత్తం ఒక షీల్డ్ లాగా ఫామ్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ డి ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది షీల్డ్ అంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ షో చేసింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి డి ఆర్బిటాల్లో ఫుల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి ఇది బయట ఎలక్ట్రాన్స్ని, ఈ బయట ఉన్నటువంటి 4sలో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాక్కునే అంత గ్యాప్ ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడనే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, న్యూక్లియస్కి 10 ఎలక్ట్రాన్ని కంట్రోల్ చేయడానికే టైం సరిపోదు. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్కువ అట్రాక్షన్ అనేటువంటి చేయలేదు. అంటే న్యూక్లియస్కున్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి ఇక్కడ అంటే ఏంటి, తగ్గిపోతుంది అట్రాక్షన్ అనేటువంటిది. అప్పుడు ఏమవుతుంది, జెడ్ ఎఫెక్ట్ కంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ న్యూక్లియస్ ఫ్రీగానే ఉంటాయి కదా, న్యూక్లియస్ అర్థమవుతుందా, ఈ న్యూక్లియస్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫ్రీగానే ఉంటాయి. ఒకవేళ జెడ్ ఎఫెక్ట్ పెరిగిందనుకో అవి దగ్గరకు వస్తాయి, ఈ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఏంటిది, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్. ఈ ట్రెండ్ గురించి దిస్ ఇస్ ద మ్యాటర్. అర్థమైందన్నా? నెక్స్ట్ ఇక్కడ వరకు ఒకసారి రాసుకున్నాను, 1 2 3 స్క్రీన్ షాట్ తీసుకోండి. నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. బోర్డ్ అంతా చాలా గందరగోళంగా అయిపోయింది, మీకు మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఓకేనా, అట్లీస్ట్ కొంచెమైనా మీకు గ్యాప్ అనేటువంటిది ఇవ్వాలి. ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం. చూడండి నాన్న, ఇక్కడ ఇది నేను గ్రూప్లో 3 గ్రూప్స్ తీసుకున్నాను, స్కాండియం, టైటానియం, వెనడియం. స్కాండియం గ్రూప్ తీసుకున్నా, టైటానియం గ్రూప్ తీసుకున్నా, వెనడియం గ్రూప్ తీసుకున్నా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్. నేను ఏవైతే ట్రెండ్స్ చెప్తానో అవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రధానికైతే రీజన్ చెప్తున్నాను, ప్రతి ట్రెండ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, స్కాండియం, ఈట్రియం, లారియం ఇక్కడ వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు నాన్న. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుంది నాన్న, నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయితే, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమైంది నాన్న, మనకి అటామిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ ట్రెండ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు లారియంలో నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉంటాయి, కిందికి వచ్చినాం కదా, లారియంలో నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో లారియంకి ఎక్కువ అటామిక్ రేడియస్ ఉంటుంది, దానికంటే తక్కువ ఈట్రియంకి అన్నిటికంటే తక్కువ మనకి ఏముంటుంది, దీనికి స్కాండియంకి అన్నిటికన్నా తక్కువ మనకి ఏముంటుంది నాన్న, అటామిక్ రేడియస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే,
ఓకేనా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ రెండింటి వరకు మనకు వచ్చినప్పుడు లారియం తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏ బ్లాక్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతున్నాయి, మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎఫ్ ఆర్బిటాల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఆర్బిటాల్ ఏం చేస్తుందన్నా, న్యూక్లియస్కి ఎఫ్ ఆర్బిటాల్కి పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు డి కన్నా కూడా ఎఫ్కి ఏంటిది చాలా తక్కువ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియస్ ఇక్కడ ఉంది అనుకున్నాను నాన్న, న్యూక్లియస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్ ఉంది అనుకున్నాం నాన్న. ఎఫ్ ఆర్బిటాల్ ఈ ఎఫ్ ఆర్బిటాల్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కదా ఈ న్యూక్లియస్. ఈ అట్రాక్ట్ చేసుకుంటప్పుడు ఇది మధ్యలో గోడలాగా అస్సలు ఉండదు అన్నట్టు, చాలా డెలికేట్గా ఉంటుంది. లూజ్ ఏంటిది ఎగ్జామినర్ అన్నట్టు, లూజ్గా అన్నట్టు చేసేస్తాడు, వదిలేస్తాడు, రాసుకున్న భయాన్ని మనకు వదిలేస్తాడు, ఇన్విజిలేటర్ అన్నట్టు. ఓకే, సో అప్పుడేమవుతుంది, ఈ అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా ఈ న్యూక్లియస్ తన వైపు లాక్కుంటుంది. అప్పుడేమవుతుంది, బాల్ని కనుక గట్టిగా నొక్కితే చిన్నగా అవుతుంది కదా, అదేవిధంగా ఈ అటామిక్ సైజ్ కూడా చిన్నగా అయిపోతుంది. అప్పుడేమవుతుందంటే యాక్చువల్లీ టైటానియం జిర్కోనియం కంటే హాఫ్నియం సైజు పెద్దగా ఉండాలి. పైనుంచి కిందకి వచ్చిన కొద్ది షెల్లు పెరిగిపోతాయి కదా, నంబర్ ఆఫ్ షెల్స్ పెరిగిపోతాయి కదా, హాఫ్నియం సైజ్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి, రేడియస్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. బట్ ఈ హాఫ్నియం అండ్ ఇక్కడ టాంటాలం ఈ రెండిట్లో మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎఫ్ ఆర్బిటాల్స్ వస్తాయి కాబట్టి అవి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని షో చేస్తాయి కాబట్టి వాటి అటామిక్ సైజ్ తగ్గిపోద్ది. ఎంత తగ్గిపోద్ది అంటే దీని ముందరున్న జిర్కోనియంకి నియోబియానికి ఈక్వల్ అయిపోతుంది. రెండింటి యొక్క అటామిక్ రేడియస్ రెండింటికి ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా, ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇక్కడ చూసినట్టయితే చూడండి, నేను ఆర్డర్ రాసిన చూడండి అన్న, టైటానియం జిర్కోనియం అండ్ హాఫ్నియంకి రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, టైటానియం కంటే ఎక్కువ జిర్కోనియంకి ఉంటుంది అండ్ జిర్కోనియంకి హాఫ్నియంకి రెండింటికి సేమ్ అటామిక్ రేడియస్ ఉంటుంది. అండ్ ఇక్కడ దీని చూడండి, వెనేడియం నియోబియం అండ్ టాంటాలం చూడండి, వెనేడియం కంటే నియోబియంకి టాంటాలంకి ఎక్కువ ఉంటుంది అండ్ ఈ రెండింటి కూడా సేమ్ ఒకటే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఉంటుంది. సో ఓకేనా, సో ఇక్కడి వరకు మనకి ఏంటంటే పీరియడ్లో గ్రూప్లో మనకు అటామిక్ రేడియస్ యొక్క ట్రెండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అయానిక్ రేడియస్ ఒకటి మిగిలిపోయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చూసే ఉంటారు నాన్న, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ పైన మన క్వశ్చన్స్ అడుగుతాడు. సో అది మనకి ఎక్కడి నుంచి అడుగుతాడంటే అయానిక్ రేడియస్ నుంచి అడుగుతాడు. లెట్ us టాక్ అబౌట్ అయానిక్ రేడియస్. అయానిక్ రేడియస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జనరల్గా ఏదైనా ఒక మెటల్ ఉందనుకుందాం, మెటల్ ఎప్పుడైనా ఎలక్ట్రాన్ని లాస్ అయింది అనుకుందాం, ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమవుతుంది, మెటల్ పైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? కెమిస్ట్రీలో ఏదైనా కావచ్చు, దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో, దాని దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మెటల్ ఉంది, ఎలక్ట్రాన్ లాస్ అయింది, దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం కేటయాన్ అంటాం. ఏమంటాం నాన్న? పాజిటివ్ ఛార్జ్ ఉంటే మనం కేటయాన్ అంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు ఇదే మెటల్ ఎలక్ట్రాన్ని తీసుకుంది, లాస్ అవ్వలేదు, తీసుకుంది. ఎలక్ట్రాన్ తీసుకుంటే మనకి ఏమైంది నాన్న, మెటల్ పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కెమిస్ట్రీలో ఏదైనా కూడా ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకో, దానిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే దాన్ని మనం యానియాన్ అంటాం. ఒకవేళ మనం గమనించినట్టయితే సైజ్ ఆఫ్ యానియాన్ అండ్ సైజ్ ఆఫ్ కేటయాన్, ఈ క్యాటయాన్ అండ్ యానియాన్లో దేని సైజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించినట్టయితే ఎప్పుడు కానీ యానియాన్ సైజ్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎలక్ట్రాన్ని తీసుకుంది కదా, ఎలక్ట్రాన్ని తీసుకుంటే దాని సైజ్ అనేటువంటి పెరిగిపోతుంది. ఓకేనా, సో యానియాన్ సైజ్ అనేటువంటిది ఎప్పుడు కానీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు ద క్యాటయాన్. ఓకే, అండ్ ఇప్పుడు నార్మల్ ఆటమ్, న్యూట్రల్ ఆటమ్ ఉందనుకో, అది ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు అండ్ ఎలక్ట్రానిక్ గెయిన్ కూడా చేసుకోదు. అయితే అది అప్పుడు ఏమవుతుంది, ఈ క్యాటయాన్ కంటే కూడా ఎక్కువగా ఏంటి సైజ్ అనేటువంటిది కలిగి ఉంటుంది. నేను ఇప్పుడు సైజ్ ఆర్డర్ రాస్తున్నాను అన్న, సైజ్ ఆర్డర్ క్యాటయాన్ అనేటువంటి సైజ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ యాటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటున్నాను అన్న, హైడ్రోజన్ దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ లాస్ అయింది, ఇది ఇప్పుడు క్యాటయాన్, ఇదేంటిది నార్మల్ హైడ్రోజన్ యాటమ్. ఇప్పుడు ఇది లాస్ అయింది కాబట్టి దీని సైజ్ తగ్గిపోతుంది. హైడ్రోజన్ లాస్ అవ్వలే కాబట్టి దీని సైజ్ ఎలాగుందో అలాగనే ఉంటుంది. అందుకని నేను యాటమ్ సెకండ్ పొజిషన్లో పెట్టాను. అన్నిటికన్నా తక్కువ సైజు ఉండేది ఏంటిది, క్యాటయాన్కి. ఓకేనా, క్యాటయాన్ పైన ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు +1 ఉందనుకో, లేదా +2 ఉందనుకో, ఇలా ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ +1 +2 +3 ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ, ఛార్జ్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ సైజ్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అంత సైజ్ తగ్గిపోద్ది. అండ్ యానియాన్
పైన ఛార్జ్ అనేటువంటి పెరిగింది అనుకో, దాని సైజు కూడా పెరుగుద్ది. అంటే యానియాన్ అంటే ఇప్పుడు ఒక ఆటం ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ -1 ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంది, ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంది, ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దానిపైన అంత ఛార్జ్ పెరుగుతుంది, దాని సైజు కూడా అంత ఎక్కువ పెరుగుతుంది. సో ఇప్పుడు మీకు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి నాన్న. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, అంటే హైడ్రోజన్ అండ్ H+ అండ్ H- ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి అన్నిటికన్నా ఎక్కువ సైజ్ ఉంటుంది? ఆబ్వియస్లీ ఇదేంటి నాన్న, యానియాన్, మైనస్ ఛార్జ్ ఉంది, దీనికి సైజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది నాన్న, ఇది హైడ్రోజన్, ఇది న్యూట్రల్ ఆటం, దీనిపైన ఎలాంటి ఛార్జ్ లేదు, అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి వస్తుంది. అండ్ H+, ఇదేంటిది క్యాటయాన్. క్యాటయాన్ అంటే ఏంటిది, అన్నిటికన్నా తక్కువ సైజ్ ఉంటుంది. సో దీనికి ఎక్కువ సైజ్ ఉంటుంది, దీనికంటే కొంచెం తక్కువ హైడ్రోజన్కి ఉంటుంది, దీనికంటే ఇంకా తక్కువ H+కి సైజ్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఇస్ ద సైజ్ ఆర్డర్. సైజ్ అన్న మనకి అయానిక్ రేడియస్ అన్న ఒకటే. మేబీ నాన్న స్టార్టింగ్లో నేను రేడియస్ని నేను డిస్టెన్స్ అన్నా అనుకుండా, ఫ్లోలో అటామిక్ రేడియస్ అంటే ఏంటిది నాన్న, ఇట్ ఈస్ నథింగ్ బట్ అటామిక్ సైజ్ అన్నట్టు. ఓకేనా, అటామిక్ సైజ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, అటామిక్ రేడియస్. బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ చూడండి నాన్న, O2- ఉంది, ఇక్కడ O- ఉంది. O2- పైన ఏంటిది 2- ఛార్జ్ ఉంది, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీని దగ్గరనేమో O- అంటే -1 అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. రెండిట్లో దేనికి ఎక్కువ సైజ్ ఉంటుంది, యానియాన్ పైన ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే దాని సైజ్ అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో O2- ఎక్కువగా మనకి ఏముంటుంది నాన్న, అయానిక్ రేడియస్ అనేటువంటిది కలిగి ఉంటుంది. అయాన్ ఉన్నప్పుడు ఓకేనా, ఇప్పుడు మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా దాన్ని అయాని అంటాం. సో అయాన్ స్టేట్లో ఉన్నప్పుడు వాటి రేడియస్నే మనం దాన్ని అయానిక్ రేడియస్ అంటాం. వెరీ సింపుల్. నెక్స్ట్ F+, F-, ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు, F- అంటే దానికి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి దీనికి ఎక్కువ రేడియస్ ఉంటుంది. ఓకే, దీన్ని ఫస్ట్ పెట్టినాం. నెక్స్ట్ నార్మల్ F, ఇది నార్మల్ F, దీనిపైన ఎలాంటి ఛార్జ్ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, అన్నిటికన్నా తక్కువ F+. వెరీ సింపుల్ అన్న, దీంట్లో మనం కష్టపడడానికి ఏముంది. నెక్స్ట్ చూడండి, N3-, N2-, N-. ఇప్పుడు ఈ మూడిట్లో చూసినట్టు అటామిక్ రేడియస్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ N3- ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అయాన్ పైన ఛార్జ్ పెరుగుతుంది, దాని సైజు కూడా పెరుగుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఆర్డర్. సారీ నాన్న. సో నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్, లెట్ us టాక్ అబౌట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మోర్ దెన్ ఎనఫ్, యూ కెన్ సాల్వ్ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మనకి ఇప్పుడు ఇలా కొన్ని ఏమి ఇస్తారు, అయాన్స్ ఇస్తారు నాన్న. అయాన్స్ ఇచ్చినప్పుడు ఇవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని మనం గమనించాలి. ఎలా గమనించాలంటే, ఇప్పుడు వీటి యొక్క అయానిక్ రేడియస్ అడిగింది అనుకో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటన్నిటిలో ఎలక్ట్రాన్స్ ఒకసారి కౌంట్ అనేటువంటి చేసుకోవాలి. ఒకవేళ వీటన్నిటిలో మనకి ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి అనుకో, బస్ అదేంటిది ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనుకోవాలి. ఇప్పుడు చూడండి నాన్న, O2లో మనకి ఎన్ని ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక ఆక్సిజన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి, బేసికల్గా ఆక్సిజన్లో మనకి O2- అంటే ఇక్కడ రాసుకున్నాను, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 2- అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వచ్చేసినాయి, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ N3- యాక్చువల్గా నైట్రోజన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ దీనిపైన 3- ఛార్జ్ ఉంది కాబట్టి దీని దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వచ్చేస్తే అంటే 10 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్లోరిన్ దగ్గర 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ -1 ఛార్జ్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది, 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. సోడియం దగ్గర కూడా, మెగ్నీషియం దగ్గర కూడా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోయింది, 11 ఉంటాయి, బట్ ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోతే 10. ఇక్కడ 12 ఉంటాయి, 2+ ఛార్జ్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎక్కడ, మెగ్నీషియం దగ్గర. ఏంటినా, మెగ్నీషియం దగ్గర చూడండి నాన్న, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, అంటే దిస్ ఇస్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఎప్పుడు కానీ ఇలా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ వచ్చినప్పుడు వాటి యొక్క అటామిక్ నంబర్ అనేటువంటిది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అటామిక్ నంబర్ అనేటువంటిది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. అంటే ఇప్పుడు వీటన్నిటి యొక్క అటామిక్ నెంబర్ మనకు తెలియాలి. ఇప్పుడు దీని అటామిక్ నెంబర్ 8, దీని అటామిక్ నెంబర్ 7, దీని అటామిక్ నెంబర్ 9, అండ్ సోడియం అటామిక్ నెంబర్ 11, దీని అటామిక్ నెంబర్ ఎంత 12. అన్నిటికన్నా ఎక్కువ అటామిక్ నెంబర్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంది, ఇక్కడ 12, అంటే మెగ్నీషియంకి ఉంది. సో అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉంటే అటామిక్ సైజ్ తక్కువగా ఉంటుంది, అంటే దీనికి అన్నిటికన్నా తక్కువ అటామిక్ సైజ్ అనేటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం రాస్తాం నాన్న, Mg2+, అండ్ నెక్స్ట్ ఏంటి నాన్న, సోడియం ప్లస్, అండ్ నెక్స్ట్ ఏంటి నాన్న, ఇది 9, దీనికి ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏంటి నాన్న, F-, నెక్స్ట్ ఏంటి నాన్న, ఇది 8 ఉంది, అంటే O2-. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇక్కడ O2-. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇక్కడ N3-. సో దిస్ ఈస్ ద ఆర్డర్ నాన్న. ఈ ఆర్డర్లో మనం ఏంటిది ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ని మనం కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద వెరీ సింపుల్. ఎప్పుడు కానీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ వచ్చినప్పుడు మనకు ఏమడుగుతారంటే అయానిక్ రేడియస్ కనుక్కోమంటాడు. అయానిక్ రేడియస్ కనుక్కునే ముందు మీరు ఆ ఇచ్చినటువంటి అన్ని అయాన్స్ యొక్క ఒకసారి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేయండి. ఒకవేళ సేమ్ ఎలక్ట్రాన్స్ వస్తే దాన్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. అప్పుడు ఏం చేస్తాం నాన్న, అటామిక్ నెంబర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్. అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటే దాని సైజ్ తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇందులో అటామిక్ నెంబర్ మెగ్నీషియం తక్కువ ఉంది కాబట్టి దానికి ఏంటిది అన్నిటికన్నా తక్కువ ఏముంటుంది నాన్న,
అయానిక్ రేడియస్ తక్కువ ఉంటుంది, లేదా అటామిక్ సైజ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అటామిక్ నాన్న నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ ట్రెండ్ ఏంటంటే నాన్న అయనైజేషన్ ఎనర్జీ. దీన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అని కూడా అంటాం. అయనైజేషన్ ఎనర్జీ అన్న అయనైజేషన్ ఎంథాల్పీ అన్న ఒక్కటే. చాలా మట్టుకు పీరియాడిక్ ట్రెండ్స్ నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, పీరియాడిక్ ట్రెండ్స్లో మనకు రెగ్యులర్గా ఈ అయనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. సో కాన్సెప్ట్గా వినండి నాన్న. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us talk about the definition of the ionization energy. Energy required to remove the electron from the outermost electron of isolated neutral gaseous atom to infinity. ఏం లేదు నాన్న, ఒక గ్యాషియస్ స్టేట్లో, ఓకేనా, గ్యాషియస్ స్టేట్లోనే యాటమ్ అనేటువంటిది సింగిల్గా ఉంటుంది. ఓకేనా, మనం ఒక యాటమ్ గురించి ఎప్పుడైనా చదువుకోవాలి అనుకుంటే సింగిల్గా ఉన్న యాటమ్ గురించి, దాని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం కదా మనం. నలుగురు గుంపులుగా ఉన్నప్పుడు, మాలిక్యూల్గా ఉన్నప్పుడు దాని ప్రాపర్టీస్ అనేటువంటి డిఫరెంట్గా షో చేస్తాయి నలుగురితో కలిసి ఉన్నప్పుడు. బట్ సింగిల్గా ఉన్నప్పుడే దాని ప్రాపర్టీస్ గురించి తెలుస్తుంది. సో ఐసోలేటెడ్ విడిగా, అండ్ గ్యాషియస్ స్టేట్లోనే అది విడిగా సింగిల్గా ఉంటుంది. అండ్ న్యూట్రల్, దానికి ఎలాంటి ఛార్జ్ లేనప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అవుటర్ మోస్ట్ షెల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటం అనుకుంటే, ఈ ఆటం మధ్యలో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ ఇక్కడ, మనకు అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని ఈ షెల్ నుంచి రిమూవ్ చేసి బయటికి పంపించడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుందో ఆ ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఆటం నుంచి ఈ ఎలక్ట్రాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నాకు చాలా ఎనర్జీ ఖర్చు అయింది అనుకో, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. తక్కువ ఎనర్జీతోని పుటక్కు మనం ఇలా బయటికి నెట్టేసినాం అనుకో, తీసేయగలిగినాం అనుకో, రిమూవ్ చేయగలిగినాం అనుకో, దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. సింపుల్గా చెప్పాలంటే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ ఏంటంటే సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అండ్ దీనిపైన కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. మనకి అయనైజేషన్ ఎనర్జీయే కాదు, అయనైజేషన్ 1 ఎనర్జీ, అయనైజేషన్ 2 ఎనర్జీ, అయనైజేషన్ 3 ఎనర్జీ కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటుంది. నేను అర్థమయ్యేలా చెప్తాను కదా, మీకేం బాధ. ఇక్కడ చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఉంది నాన్న. మెటల్ ఏం చేసింది, ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయింది. ఇంతకుముందు చెప్పాను, కొంచెం కాన్సెప్ట్ అనేటువంటి అర్థమవుతుంది. ఎలక్ట్రాన్ లాస్ అయితే దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది, దీనికి ఏంటిది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాని అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం, అప్పుడు ఏమవుతుంది నాన్న, దీన్ని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఇది మెటల్కి ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇదే పాజిటివ్ ఛార్జ్ వచ్చేటువంటి మెటల్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ కూడా మనం తీసేస్తున్నాం. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాయి కదా. పాపం ఎవరైనా ఒకరు అప్పడిగిన అనుకో, మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి నాన్న, ఓకే, వాళ్ళు పాపం ఒక 50 రూపాయలు అప్పడిన అనుకో, మనం ఏం చేస్తాం, 50 రూపాయలుగా తీసుకుంటాం, మన జేబులో 50 రూపాయలు ఉంచుకుంటాం. మళ్ళీ అదే 50 రూపాయలకి వెళ్ళి మళ్ళీ అడిగింది అనుకోండి, మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నా చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 2 ప్లేస్గా మారిపోతుంది. అప్పుడు ఈజీగా ఇస్తామా మనం? ఒక్కసారి వెనక ముందు ఆలోచిస్తాం కదా. అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అప్పుడేమో మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ని బయటికి తీసేటప్పుడు కొంచెం ఈజీగానే రిమూవ్ చేస్తాం. బట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అప్పుడు, అంటే రెండోసారి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టం నాన్న. ఇది మన కెమిస్ట్రీకి రిలేటెడ్ చేసి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకుందాం. యాటమ్ లోపల 3 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకుందాం. 3 ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే లిథియం అనుకుందాం, ఇది లిథియం అనుకుందాం. దీంట్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి, 3 న్యూట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం, లిథియంకి మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది. ఓకే, అప్పుడు ఏమైపోతున్నానా, 3 ప్రోటాన్స్ అట్లనే ఉంటాయి, అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్. బట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం అంటే 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి ఇప్పుడు. అంటే 3 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. గమ్మున ఎటు పోకుండా గట్టిగా పట్టుకొని ఉంటాయి, ఎటు పోతారు ఇంకా అని. ఒకటి పోయింది, 3 ఉన్నప్పుడు ఒకటేమో ఒకదాన్ని కరెక్ట్గా పట్టుకునేది. ఇప్పుడు ఒక ప్రోటాన్ ఎక్స్ట్రా మిగులుతుంది కదా, ఇది ఇంకా ఎటు పోనీయకుండా ఎలక్ట్రాన్స్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ కూడా తీసేయాలంటే చాలా ఎనర్జీ ఇవ్వాలి కదా మనం. ఒక ఎలక్ట్రాన్ అయితే ఈజీగా తీసేసినాం, నెక్స్ట్ ఎలక్ట్రాన్ తీసేద్దామంటే ఈ న్యూక్లియస్ ఏమో ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్ తొందరగా రిమూవ్ చేయడం అనేటువంటి కష్టం. అర్థం చేసుకున్నాను, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ పెట్టండి, ఈజీ, చాలా ఈజీ. ఓకే, వెరీ వెరీ సింపుల్. అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఓకేనా, రెండోసారి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినాం అనుకో, దాన్ని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా. సో ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా కొంచెం కష్టమే. అండ్ ఇంకా ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం అనుకోండి, అసలే జేబులో 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు పోయినాయి, ఇంకో 50 రూపాయలు పోయినాయి, మళ్ళీ 50 రూపాయలు ఆడితే మనం వేడికలు తీసుకొస్తాం.
అప్పు తీసుకొచ్చి ఇవ్వాలి మనకు, అది ఇంకా పెద్ద రిస్క్ అన్నట్టు. అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, మూడవ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఇది ఇంకా కష్టం. అప్పుడు మెటల్ అనేటువంటి 3 పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఎప్పుడు కానీ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అన్నిటికన్నా ఎక్కువ, మనమే బయట నుంచి అప్పు బలవంతంగా అప్పు తెచ్చియాలన్నట్టు. ఓకే, చాలా 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 కష్టం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం అనేటువంటిది. థర్డ్ అయనైజేషన్ సిచ్యువేషన్లో 3 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తేనే ప్రోటాన్ ఇంకా మిగిలిన ఎలక్ట్రాన్ అన్నింటినీ గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఇంకా 3వ ఎలక్ట్రాన్ కూడా రిమూవ్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఎంత ఎక్కువ ఎనర్జీ ఇచ్చి దాన్ని రిమూవ్ చేస్తే అంత ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే థర్డ్ అయనైజేషన్కి ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ వెన్ కంపేర్డ్ టు సెకండ్ అండ్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, మీరు ఇక్కడ ట్రెండ్స్ గురించి ఇక్కడ మీకు ట్రెండ్స్ గురించి చెప్పేటప్పుడు మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకున్నానా, కొత్త విషయం ఒకటే వస్తుంది. ఇది ఆల్రెడీ నేను అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, బేసిక్ చెప్పేటప్పుడు హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అవి చాలా స్టేబుల్ అని చెప్పాను. వెరీ వెరీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయని చెప్పాను. హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్, ఇది క్రోమియం అండ్ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫిల్డ్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తోనే అవి స్టేబుల్ అయిపోతాయి అన్నట్టు నేను చెప్పాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పేటప్పుడు. సో అదే ఇక్కడ ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా. ఇక మిగిలినవి సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకునే ట్రెండ్స్ నుంచే వస్తాయి. జనరల్గా మనం పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది మనకి ఏమైంది నాన్న, ఆబ్వియస్లీ మనకు తెలుసు జెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరిగిపోతుంది. జెడ్ ఎఫెక్ట్ పెరిగిపోతే ఏమైంది నాన్న, మనకు ఆబ్వియస్లీ మనకి ఏమవుతుంది నాన్న, జెడ్ ఎఫెక్ట్ పెరిగిపోతే మనకి లాస్ట్ ఎలక్ట్రాన్కి అంటే ఎలక్ట్రాన్స్కు న్యూక్లియస్కి మధ్యలో మనకి అట్రాక్షన్ అనేటువంటి పెరిగిపోతుంది. అర్థమవుతుందా, అట్రాక్షన్ అనేటువంటి పెరిగిపోతుంది. అప్పుడేమైపోతుంది నాన్న, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది చెప్పండి నాన్న. ఇప్పుడు ఇక్కడ 10 ప్రోటాన్స్ ఉన్నాయి నాన్న. 10 ప్రోటాన్స్ అనేటువంటివి 10 ఎలక్ట్రాన్స్ని గట్టిగా లాగి పట్టుకొని ఉన్నాయి. ఓకేనా, దీనికి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది. అప్పుడు ఇది ఈజీగా ఎలక్ట్రాన్ని లూజ్ చేయగలుగుతుందా, చేయలేదు. ఎందుకంటే దీని లోపల నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంది, జెడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఓకేనా, ఇవి ఎలక్ట్రాన్స్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అన్నీ కూడా 10 ప్రోటాన్స్ ఉన్నాయి. సో మనకు ఆ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. దట్స్ వై అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్దీ పెరుగుద్ది నాన్న. దిస్ ద వెరీ సింపుల్. సో మనకేంటిది, అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ఈ జనరల్ ట్రెండ్ ఓకేనా, అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. బట్ ఎక్సెప్షన్ కనుక మనం గమనించినట్టయితే దీని ఒరిజినల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఇది ఎక్స్పెక్టేషన్. ఏంటి నేను, ఇది ఎక్స్పెక్టేషన్. జనరల్గా ఇలానే ఉండాలి కదా మనకి. ఓకేనా, ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి ఇది జనరల్ ట్రెండ్. బట్ ఎక్సెప్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అనేది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ మనకు తెలుసు. ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అసలు ఇది ఎలక్ట్రాన్ ఇంకో దానికి ఇవ్వడానికే ట్రై చేయదు, ఇంకో దాని బాండ్ ఫామ్ చేయడానికి ట్రై చేయదు. 100% వీటన్నిటిలో ఏంటిది, ఫస్ట్ దీని నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. అంటే దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఇచ్చి, దీనికి ఎనర్జీ ఎక్కువగా ఇచ్చి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. అంటే దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, అంతే కదా. నేను కూడా ఇది చెప్పిన 8 నుంచి 8 వచ్చేసరికి అయనైజేషన్ ఎనర్జీ పెరుగుద్దని. సో ఫస్ట్ మాత్రం ఇదే ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకేనా, ఏంటిది నాన్న, నియాన్ అన్నిటికన్నా ఎక్కువ దీనికి ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, హాఫ్ ఫిల్డ్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడమని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ హాఫ్ ఫిల్డ్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం వేటి కన్సిడర్ చేస్తామంటే నాన్న, ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటే మనం కన్సిడర్ చేయడం నాన్న. ఇది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎస్లో 2 ఉన్నా, ఓకేనా, లాస్ట్ షెల్లో ఎస్లో 2 ఉన్నా, పీలో 3 ఉన్నా, ఇది హాఫ్ ఫిల్డ్ అన్నట్టే. ఇది ఇప్పుడు ఫుల్లీ ఫిల్డ్ అయింది. ఓకేనా, ఇది ఎస్ ఏమో ఫుల్లీ ఫిల్డ్ అయింది, ఇది హాఫ్ ఫిల్డ్ అయింది, ఇది ఫుల్లీ ఫిల్డ్ అయింది. ఇప్పుడు డీలో ఒక్కొక్కటి ఉంటే ఇది హాఫ్ ఫిల్డ్ అయింది, ఇది ఫుల్లీ ఫిల్డ్ అయింది. ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అన్నట్టు. సో అలా ఉంటే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి అన్న, బెరీలియంలో ఇక్కడ 2s అనేటువంటిది ఫుల్లీ ఫిల్ అయి ఉంది, అంటే ఇది అన్నట్టు. ఓకేనా, ఇది అన్నట్టు. దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. చూడు, ఇక్కడ కూడా ఎస్లో 1 ఉంది, బట్ దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ నుంచి మాత్రమే కన్సిడర్ అనేటువంటి చేస్తున్నాం. సో ఇదేంటిది, ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎఫ్ అంటే ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. దాట్స్ వై ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.
స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. దీని లోపల నుంచి మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే మనం ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ మనం ఇవ్వాలి కదా. బట్ ఇటు నుంచి ఇటు వచ్చేసరికి అయనైజేషన్ అనేటువంటిది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే దీనికి కొంచెం తక్కువని ఉంటుంది కదా, జనరల్గా తక్కువ ఉంటుంది. బట్ ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే బెరీలియం బోరాన్ కంటే ముందుకు జంప్ చేస్తుంది. ఓకేనా, మరీ ఎక్కడికో జంప్ చేయదు, బోరాన్ కంటే ముందుకు జంప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్లో చూడండి, Pలో 3 అంటే ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది, అంటే దిస్ వన్. సో ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి అన్న 1s2 2s2 2p3 వస్తుంది. సో P3. ఓకే, సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఆక్సిజన్ కంటే ముందుకు జంప్ చేస్తుంది, ఎందుకంటే దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టం, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఓకేనా, సో ఇది కూడా ముందుకు వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ అయిపోయింది, మనం రాద్దాం. చెప్పండి అన్న, నియాన్ ఇక్కడికి వచ్చేసింది అన్న, ఇక్కడ నుంచి రాద్దాం నాన్న. లిథియం, ఓకేనా, లిథియం తర్వాత బెరీలియం అనేది బోరాన్ కంటే ముందుకు జంప్ చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది నాన్న, మనకేం మిగులుతుంది నాన్న, బోరాన్ మిగులుతుంది. సో బోరాన్ కంటే ముందు మనకేంటిది, బెరీలియం అనేటువంటిది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమొస్తుంది నాన్న, కార్బన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి నాన్న, నైట్రోజన్ అనేటువంటిది ఏంటిది, ఆక్సిజన్ కంటే ముందుకు జంప్ చేసింది, అంటే ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది నాన్న మనకి. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇక్కడ నైట్రోజన్ వస్తుంది నాన్న. నెక్స్ట్ ఏంటి నాన్న, నైట్రోజన్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది నాన్న మనకి, ఫ్లోరిన్. దాని తర్వాత లాస్ట్కి నియాన్ వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ వాట్ అయనైజేషన్ ఎనర్జీ. మనం ఈ ఆర్డర్ని సెలెక్ట్ అనేటువంటి చేసుకోవాలి. ఈ ఆర్డర్ ప్రకారం మనం ఎగ్జామ్లో ఆన్సర్ అనేటువంటిది పెట్టాలి. ఓకేనా, ఓకే. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఇప్పుడు పీరియడ్లో ఇప్పుడు హైడ్రోజన్ నుంచి హీలియం, ఇది ఫస్ట్ పీరియడ్ కానా, ఫస్ట్ పీరియడ్ కదా నాన్న. ఇప్పుడు హైడ్రోజన్ నుంచి హీలియం వైపు పోయినట్టయితే ఏం జరుగుతుంది ఇక్కడ హీలియం అనేటువంటి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటి నాన్న, ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ అస్సలే ఎలక్ట్రాన్ ఇంకో దానికి ఇయ్యదు, ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. అండ్ ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా కలిగి ఉంది. అందుకనే దిస్ హీలియం ఈజ్ మోస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి ఏంటిది ఎలిమెంట్ ఇన్ హోల్ పీరియాడిక్ టేబుల్లో. ఈ హీలియంకి అన్నిటికన్నా ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి అన్న, ఇక ఇవే మోస్ట్లీ 1 2 3. ఓకేనా, 1 2 అయిపోయినాయి కదా నాన్న. చూడండి ఇప్పుడు థర్డ్ చూడండి, సేమ్ దీనిలాగానే లిథియం కింద ఉన్నటువంటి ఇక్కడ సోడియం గ్రూప్ నేను తీసుకున్నాను, సోడియం పీరియడ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. ఇక్కడ ఆర్గాన్ అనేటువంటిది ఏంటిది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ కాబట్టి దానికి ఆబ్వియస్లీ దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, దానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది, ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళిన కొద్దీ. సో అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మెగ్నీషియానికి మనకేంటిది నాన్న, ఇక్కడ 3s2. సేమ్ ఇది మెగ్నీషియం పీరియాడిక్ టేబుల్లో ఎగ్జాక్ట్గా ఈ బెరీలియం కిందనే మనకు మెగ్నీషియం ఉంటుంది. సో దీనికి కూడా ఏంటి 3s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇదేంటిది నాన్న, ఇది 2s2 ఉంది కదా, దీనికి 3s2 ఉంటుంది. సో ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి మెగ్నీషియం కూడా ఒక స్టెప్ ముందుకు జంప్ చేస్తే అల్యూమినియం కంటే ముందు. అండ్ ఈ నైట్రోజన్ కింద ఉండేటువంటి ఈ ఫాస్ఫరస్కి, ఓకేనా, దీనికి కూడా హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది p ఆర్బిటాల్లో. సో ఇది కూడా ఇక్కడ నుంచి జంప్ చేస్తే ఒక ముందుకి ఒక స్టెప్. ఇప్పుడు మనం ట్రెండ్ రాద్దాం. సోడియంకి సోడియం, నెక్స్ట్ ఇక్కడ మెగ్నీషియం ముందుకు వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ అల్యూమినియం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమొస్తుంది, మెగ్నీషియం వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సిలికాన్ ఇన్నే ఉంది, ఫాస్ఫరస్ జంప్ చేసింది, అంటే ఇక్కడ ఏముంటుంది, సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ తర్వాత ఫాస్ఫరస్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత ఏంటి నాన్న, క్లోరిన్ ప్లేస్లో ఉంటుంది. దాని తర్వాత ఆర్గాన్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ దిస్ పీరియడ్. సో 1 2 3 పీరియడ్స్, 3 ఎక్సెప్షన్స్ చూసాం కదా నాన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం అండ్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం. సో ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇవి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు గ్రూప్లో మనం ఒకవేళ ఏంటిది అయనైజేషన్ ఎనర్జీ గమనించినట్టయితే నాన్న, పైనుంచి కిందికి వెళ్ళిన కొద్ది మనకి ఏం జరుగుతుంది నాన్న, నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. యాజ్ ఏ సెట్ దట్ నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటం అనుకుందాం. ఓకేనా, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే దీంట్లో ఉన్నటువంటి న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఏంటిదన్నా మనకు అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఈ న్యూక్లియస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, షెల్స్ ఎక్కువగా ఉంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం, దూరం ఉంటుంది కదా ఎలక్ట్రాన్. అప్పుడు ఏమైపోతుంది, ఈ దూరం ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుంది, దానికి తక్కువ ఎనర్జీ ఇస్తే అయిపోతుంది, ఈజీగా మనం తీసేయచ్చు. ఒకవేళ ఇది న్యూక్లియస్ దగ్గర ఉందనుకో ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది న్యూక్లియస్. ఓకేనా, అప్పుడు ఎనర్జీ ఎక్కువ మనం ఇవ్వాలి. బట్ ఇది న్యూక్లియస్కి దూరం ఉంది కాబట్టి మనం అంటే ఎనర్జీ తక్కువ ఇచ్చి కూడా దీన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుంది నాన్న, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి తగ్గుతుంది.
డిక్రీజింగ్ ఏంటిది అయనైజేషన్ ఎనర్జీ. సో ఇదే ఆర్డర్, దీంట్లో ఎలాంటి ఎక్సెప్షన్స్ అనేటువంటి లేవు. సో ఈ రెండిట్లో కూడా డిక్రీజింగ్ ఆర్డర్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి ఏంటిది నాన్న, లిథియం కన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఇలా రాసిన చూడండి, ఇలా ఇలా ఇలా. సో లిథియం కన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ సోడియంకి, దానికంటే ఇంకొంచెం తక్కువ పొటాషియంకి, పొటాషియం కంటే ఇంకొంచెం తక్కువ రుబిడియంకి, అన్నిటికన్నా తక్కువ సీసీఎంకి ఉంటుంది. మొత్తం పీరియాడిక్ టేబుల్లోనే అన్నిటికన్నా తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే సీసీఎం. తక్కువ ఓకేనా. మొత్తం పీరియాడిక్ టేబుల్ అన్నిటికన్నా తక్కువ ఏముంటుంది నా దీనికి, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. మీరు అడగచ్చు సీసీఎం తర్వాత మనకి ఏముంటుంది, రేడియం ఉంటుంది. రేడియం అనేటువంటిది అదేంటి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ సీసీఎం తర్వాత ఫ్రాన్సియం ఉంటుంది, అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి సో అది మనం కన్సిడర్ చేయం దీంట్లో. సో నెక్స్ట్ దీని ట్రెండ్ కూడా ఇదే, బెరిలియంకి ఎక్కువ ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ మెగ్నీషియంకి, దానికంటే ఇంకొంచెం తక్కువ కాల్షియంకి, అన్నిటికన్నా తక్కువ దేనికి ఉంటుంది మనకి, బెరీలియంకి ఉంటుంది. ఓకేనా. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. దీంట్లో ఎలాంటి ట్రెండ్స్ అంటే ఎక్సెప్షన్స్ అనేటువంటివి లేవు. సో లెట్ us టాక్ అబౌట్ సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ 1, అయనైజేషన్ ఎనర్జీ 2 కంపేర్ చేస్తూ అడుగుతాను. వెరీ 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 ఇంపార్టెంట్. లెట్ us టాక్ అబౌట్ ఇట్. సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇప్పుడు కంపేర్ ద అయనైజేషన్ ఎనర్జీ అని అడుగుతాడు. ఓకేనా. ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చిండు ఇక్కడ, ఆయన చూడండి ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చిండు, ఇక్కడ నైట్రోజన్ ఇచ్చిండు. ఈ రెండింటి యొక్క ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీని మనని కంపేర్ చేయమని అడుగుతాడు. ఓకేనా. రెండిట్లో దేనికి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దేనికి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, లేదా దేనికి సెకండ్ అయనైజేషన్ తక్కువగా ఉంటుంది, దేనికి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎలాగైనా మన క్వశ్చన్ అనేటువంటిది అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మనకు స్టార్టింగ్లోనే చెప్పాను నేను మీకు, ఒకవేళ ఒక కాంపౌండ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం అనుకో, అది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. 2 ఎలక్ట్రాన్స్ని తీసేసినాం అనుకో, దానికి కావాల్సినటువంటి ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలనుకుందాం. ఓకేనా. ఆ 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే మనం ఏమంటాం, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. వెరీ సింపుల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే 2 డిఫరెంట్, వెరీ ఇంపార్టెంట్, 2 డిఫరెంట్ యాటమ్స్కి మధ్యలో మనకి అయనైజేషన్ ఎనర్జీ డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ రెండింటి యొక్క ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. వాట్ వీ హ్యావ్ టు డూ నానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8. వెరీ సింపుల్ నానా, 1s2 2s2 2p4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2p4. అండ్ నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి నానా, 1s2 2s2 2p3 అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాను, 2p4 నుంచి ఒక ఎలక్ట్రాన్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పేరు ఎందుకు కదా ఒకటి, ఒక ఎలక్ట్రాన్ని నేను రిమూవ్ అనేటువంటి చేస్తున్నాను. సో దానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఏమంటున్నాను, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం, అయనైజేషన్ ఎనర్జీ 1. ఓకేనా. ఇప్పుడు నేను అయనైజేషన్ ఎనర్జీ 1 ఇచ్చేసాను, నేను ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, O+గా మారుతుంది. ఆక్సిజన్కి పైకి పాజిటివ్ చార్జ్ చేస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి పోతే ఇప్పుడు చూడండి, ఇది హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందింది. ఇక్కడ 1 1 1 మొత్తం హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ కూడా నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను, అంటే 2 ఎలక్ట్రాన్స్ నేను రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది O2+గా మారుతుంది, అయనైజేషన్ ఎనర్జీ 2. అయనైజేషన్ ఎనర్జీ 2గా మనకి మారిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ చూడండి నాన్న, దీంట్లో ఇక్కడ 2p3 ఉంది, ఇక్కడ హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఓకేనా. అంటే దీనికి కొంచెం అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాను, ఇది N+గా మారింది. ఓకేనా. అండ్ ఇంకొక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాను, ఇది ఎలా మారింది, N2+గా మారింది. ఇక్కడ చూడండి నాన్న, ఈ అయనైజేషన్ ఎనర్జీ, ఈ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంపేర్ చేసి చూద్దాం ఆక్సిజన్కి నైట్రోజన్కి. ఓకేనా. ఆక్సిజన్కి నైట్రోజన్కి ఫస్ట్ ఏం చూద్దామంటే అయనైజేషన్ ఎనర్జీ 1 మనం చూద్దాం. అయనైజేషన్ ఎనర్జీ చూద్దాం 1. ఓకేనా. ఇప్పుడు ఇది ఆక్సిజన్ది, ఇదేంటి నాన్న నైట్రోజన్. ఆక్సిజన్ది నైట్రోజన్ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే నైట్రోజన్ దగ్గర మనకి ఏముంది నాన్న, హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది, అంటే ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి పీలో, అంటే ఇది హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు, ఫుల్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు. ఇక్కడ నుంచి ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే వీ నీడ్ మోర్ ఎనర్జీ. దాట్స్ వై ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది అన్న, ఆబ్వియస్లీ నైట్రోజన్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అదే ఇఫ్ ఐ టాక్ అబౌట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అన్న, కాన్సన్ట్రేట్గా వినండి. ఇద్దరు దేకో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇప్పుడు ఫస్ట్ అయనైజేషన్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ దగ్గర చూడండి, ఇది హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందింది. ఇప్పుడు
ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అయిపోయిన తర్వాత నైట్రోజన్ ఏమో చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నది, హాఫ్ ఫిల్డ్ కాదు ఫుల్ ఫిల్డ్ కాదు. అప్పుడు ఏంటిది, దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ మోర్ ఎనర్జీ. దట్స్ వై ఇప్పుడు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుందా నైట్రోజన్కి ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న? అయనైజేషన్ ఎనర్జీ 2, అయనైజేషన్ ఎనర్జీ 2 రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న? ఆబ్వియస్లీ ఆక్సిజన్కి ఎక్కువగా మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్ నాన్న, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం నాన్న? డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు, డిఫరెంట్ ఆటమ్స్ ఇచ్చినప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీ కనుక్కున్నాం. ఒకవేళ నాన్న సేమ్ ఆటమ్స్ ఇచ్చిండు అనుకోండి, ఇక్కడ నైట్రోజన్ ఇచ్చిండు, నైట్రోజన్ ప్లస్ ఇచ్చిండు, నైట్రోజన్ ప్లస్ ఇచ్చిండు. ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాల్సినటువంటి అవసరమే లేదు. ఇక్కడ చూడండి N ప్లస్ అంటే ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్రెడీ అయిపోయింది, అంటే నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ రిమూవ్ చేసినాం. ఇక్కడ ఈ నైట్రోజన్ నుంచి అసలు ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయలేదు. ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఎంతో కొంత ఎనర్జీ ఇచ్చినాం కదా ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి. మనం ఫస్ట్ చెప్పుకున్నాం సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీలో ఎప్పుడు ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ ఎంత ఉంది నాన్న? 1 ఉంది. ఇక్కడ మనకెప్పుడు అయనైజేషన్ ఎనర్జీ 2 అండ్ అయనైజేషన్ ఎనర్జీ 3 అనేటిది అన్నింటికన్నా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు 2 and 1. ఇక్కడ మనకు 0 ఉంది, అసలు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయలేదు. సో దట్స్ వై ఇక్కడ 1 తోఫ్ అన్నట్టు. సో ఇక్కడ N2+లోనే మనకేంటిది ఎక్కువ, N2+కే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం ఆల్రెడీ. ఈ నైట్రోజన్ నుంచి ఎలాంటి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా అడిగిండు అనుకోండి అన్న, N+ అండ్ N2+. ఇప్పుడు ఈ రెండిట్లో దేని చెప్తావు? ఆబ్వియస్లీ N2+ అని చెప్తాం, ఎందుకంటే ఇది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఇది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సేమ్ మనకు ఆటమ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ ఫార్ములా ఉంది కదా, దాని ద్వారానే మీరు చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఇప్పుడు గ్రూప్లో ఇంకొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం గ్రూప్లో పైనుంచి కిందకి వచ్చిన కదా బోరాన్ ఫ్యామిలీలో మనకేం జరుగుతుందంటే నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ థాలియం దగ్గరికి వచ్చేసరికి మనకి F బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. ఏంటి నాన్న? F బ్లాక్ ఎలిమెంట్స్ అంటే లాంథనాయిడ్స్ అంటే ఇవేంటి? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటాయి F బ్లాక్ ఎలిమెంట్స్. F ఆర్బిటల్స్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటాయి, అన్నిటికన్నా తక్కువ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటి ఉంటుంది. ఓకేనా? ఒక న్యూక్లియస్కును లాస్ట్ ఎలక్ట్రానిక్స్ మధ్యలో గోడలాగా ఇవి ఉండలేవు. సో ఈ F ఆర్బిటాల్స్ స్టార్ట్ అయితే వాటిని మనం లాంథనైడ్స్ అని అంటాం. సో దీన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమైంది పైనుంచి కిందికి వచ్చిన కొద్ది గ్రూప్లో జనరల్గా అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. న్యూక్లియస్కును బహార్ వాలీ ఆటం అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్స్కి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి, అట్రాక్షన్ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? ఎలక్ట్రాన్ ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీటికి ఉన్నటువంటి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థాలియం ఆటం అనుకుందాం నాన్న, ఇక్కడ సెంటర్లో మనకి ఏముంది మనకు న్యూక్లియస్ ఉంది, ఈ మధ్యలో F ఆర్బిటల్ ఉందనుకుందాం, ఈ లాస్ట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్. ఈ F ఆర్బిటాలు ఏంటిది? ఈ న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రాన్స్ని కాపాడది, గోడలాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది అంటే తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? అటామిక్ సైజ్ అనేటువంటి తగ్గిపోతుంది. ఇక్కడ అటామిక్ సైజ్ తగ్గిపోతే ఏమవుతుంది నాన్న? ఆబ్వియస్లీ అటామిక్ సైజ్ తగ్గిపోతే ఇది ఖచ్చితంగా అయనైజేషన్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. ఇక్కడ ఏంటిది నాన్న? న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది కదా ఎక్కువగా. ఇది ఎలక్ట్రాన్ని బయటికి పంపించడానికి ఆలోచించదు, ఎందుకంటే దాని గ్రిప్లో ఉంచుకుంటుంది, ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అందుకనే వీటికి ఉన్నటువంటి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఇది డైరెక్ట్ బోరాన్ కంటే ముందుకు జంప్ అవుతుంది. ఓకేనా? అండ్ సేమ్ ఇక్కడ గ్యాలియంకి D బ్లాక్ కాంట్రాక్షన్ ఉంటుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్, లేదా దీనికి ఉన్నదాన్ని మనం D బ్లాక్ కాంట్రాక్షన్ అంటాం, లేదంటే D బ్లాక్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సో ఈ గ్యాలియం కూడా దీనికంటే ముందుకెళ్తుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ బోరాన్ వచ్చేసింది, బోరాన్ కంటే ముందు ఇక్కడ ఏంటిది మన థాలియం, దాని ముందుకు వెళ్ళేసింది, థాలియం వచ్చేసింది. ఓకేనా? దానికంటే ముందుకెళ్ళి గ్యాలియం ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటన్నా? అల్యూమినియమే. నెక్స్ట్ ఏంటి? ఇండియమే. ఈ రెండు దాని ప్లేస్లోనే ఉంటాయి. ఇవి రెండు మాత్రం ముందుకు వచ్చాయి, ఎందుకంటే వీటి సైజు వీటికంటే కూడా తగ్గిపోయింది, లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ ఇవి D బ్లాక్స్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల, లేదంటే D బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాంట్రాక్షన్ వల్ల. ఓకేనా? ఇవి ముందుకు వచ్చేసాయి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ థింగ్ కార్బన్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం,
టిన్ అండ్ లెడ్. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకు తెలిసిన ఏంటిది అయనైజేషన్ ఎనర్జీ అంటే తగ్గిపోతుంది. అచ్చా, అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకేంటి నాన్న తగ్గిపోతుంది. అప్పుడు ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ లెడ్ ఉంది కదా నాన్న, లెడ్ జనరల్గా ఈ లెడ్కి ఏముండాలి, తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి. బట్ ఇది పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని షో చేస్తుంది కాబట్టి ఇది జస్ట్ టిన్ కంటే ఒక స్టెప్ ముందుకు జంప్ చేసింది అంతే. ఇక్కడలా కాదు నాన్న, ఇది జస్ట్ ఒకటే స్టెప్ ముందుకేసింది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటలీ వాళ్ళు చెప్పినటువంటిది నాన్న. కెమిస్ట్రీలో మనకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటి చేస్తారు, దాని నుంచి రిజల్ట్స్ అనేటువంటి ఇస్తారు. ఇప్పుడు మనకు ఎక్స్పెరిమెంట్ చేశాడు, సో దానికి రీజన్ అనేటువంటిది ఏం చేస్తుంది, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇది మాత్రం రీజన్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క ఆర్డర్లో ఏముంటుందన్నా, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, ఇక్కడ లెడ్ ఒకటి ముందుకు వచ్చేసింది, లెడ్, దాని తర్వాత టిన్. దిస్ ఇస్ ద ఆర్డర్. ఇక్కడతో మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుందన్న. ప్రతి ఈ ఆర్డర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, ప్రతిది కూడా ఎక్సెప్షనే మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. నౌ లెట్ us టాక్ అబౌట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏం లేదు నాన్న, అమౌంట్ ఆఫ్ ది ఎనర్జీ రిలీజ్డ్ వెన్ an electron added to the న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్. ఒక న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్ వ్యాలెన్స్ షెల్లోకి మనం ఒక ఎలక్ట్రాన్ని పంపిస్తున్నాం. అప్పుడు ఆ యాటమ్ అనేటువంటిది రిలీజ్ చేసేటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రాన్ మనం ఏం చేస్తున్నాం, యాటంలోకి పంపిస్తున్నాం, ఆ యాటమ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం నాన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఆ యాటమ్ ఒకవేళ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తే దానికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్నట్టు, తక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తే తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది మనకు ఉన్నట్టు. వెరీ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నాన్న, మనకి ఏ విధంగా అయితే అయనైజేషన్ ఎనర్జీకి సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ ఎలాగ ఉందో ఇక్కడ దీనికి కూడా సక్సెసివ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి ఆటం తీసుకున్నాను, దీనికి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇచ్చేసాను. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ మైనస్గా మారుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే మైనస్ ఛార్జ్ వస్తుంది మన దగ్గర. వెరీ సింపుల్. ఇది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఓకే, కొంచెం పాజిటివ్గానే జరుగుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ మనం ఇచ్చామో తీసుకుంది ఖుషిగా. దాని తర్వాత మనం ఏదైతే ఎలక్ట్రాన్ ఇస్తున్నామో అప్పుడు ఆ ఆటమ్ అంతే ఫస్ట్ టైం ఎట్లయితే యాక్సెప్ట్ చేసిందో అలాగనే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? మన కడుపులో ఎంత పడుతుందో అంత మాత్రమే తింటాం, మనకు అవసరం ఉన్నంత మాత్రమే తింటాం. ఎక్కువ తింటామా? తినలేం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ కూడా దానికి ప్రొవైడ్ చేస్తున్నాను. ఈసారి ఇంట్రెస్టెడ్ ఉంటుందా తీసుకోవడానికి? ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుతుంది. ఇప్పుడు నేనే ఏంటిది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చాను, సో A2- మారిపోయింది. ఒకవేళ నేను మళ్ళీ A2- ఇంకొక ఎలక్ట్రాన్ కూడా ఇచ్చాను అనుకో, ఇంకా బలవంతంగా నోట్లో కుక్కుతున్నాను అనుకో, ఏదో సినిమాలో బ్రహ్మానందంగా లోపలికి కుక్కినట్టు. సో అలా ఇంకా ఇస్తున్నాను కదా, అప్పుడు ఏమవుతుంది, ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3 అంటాం. ఏమంటాం నాన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1. సో ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అనేది కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3 ఇవి ఎప్పుడు కానీ మనకు నెగిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే మనకు అవి ఎప్పుడు కానీ తీసుకోవడానికి ఇష్టపడదు. సెకండ్ టైం ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. దానికి ఎంత సఫిషియెంట్ ఎలక్ట్రాన్ కావాలన్నా ఫస్ట్ అది తీసుకుంటుంది. దానికంటే ఎక్కువ తీసుకున్నాను కదా, అది స్టేబుల్ అయిపోతుంది కదా, అందుకని అది తీసుకోదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి నాన్న, ట్రెండ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది అడగకపోవచ్చు మోస్ట్లీ. ట్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఏంటి నాన్న ట్రెండ్స్. మనకు జనరల్గా గ్రూప్లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్దీ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ మనకు ఆల్రెడీ తెలుసు. న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ Z అనేటువంటిది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు Z వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చెప్పండి ఎందుకు చెప్పండి. Z వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటిది నాన్న, సాధారణంగా మనం యాటంలోకి ఎలక్ట్రాన్ని పంపించినప్పుడు అది రిలీజ్ చేసేటువంటి ఎనర్జీనే మనం ఏమంటాం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్దీ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి ఓకేనా, న్యూక్లియస్కి అండ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, అవి వాటిని అట్రాక్ట్ చేసుకుని ఉంటాయి. అర్థమవుతుందా? వాటిని గట్టిగా పట్టుకొని ఉంటాయి. అప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ని మనం దాంట్లో వేయాలంటే, అర్థమవుతుందా, ఇంకొక ఎలక్ట్రాన్ దానిలో వేయాలంటే బలవంతంగా వేయాలి. అప్పుడు ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది మనకు అవసరం అవుతుంది దాంట్లో వేయడానికి. దట్స్ వై ఇట్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఎక్కువ మనకి ఎక్కడి నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది మనకు పెరుగుతుంది. ఓకేనా? ఓకే. బట్ ఇది జనరల్ ట్రెండ్. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్న, ఇది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ నాన్న. కాన్సన్ట్రేట్గా వినండి. దిస్ ట్రెండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి నాన్న, నియాన్.
ఇది నోబెల్ గ్యాస్ ఎలిమెంట్. దీని దగ్గర ఆల్రెడీ ఆక్టెట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తున్నాను అనుకో, ఇది ఎందుకు తీసుకుంటుంది నాన్న? తీసుకోదు, ఆబ్వియస్లీ తీసుకోదు. సో ఇది ఖుషిగా ఎలక్ట్రాన్ అనేటువంటి తీసుకోదు కాబట్టి ఇది ఎనర్జీనే రిలీజ్ చేయదు. అర్థమవుతుందా? ఇది ఎలక్ట్రాన్ తీసుకోదు కాబట్టి ఇది ఎనర్జీనే రిలీజ్ చేయదు. సో ఇది ఖచ్చితంగా అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని షో చేస్తుంది వీటన్నిటికంటే. ఓకేనా? ఓకే. అండ్ ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. అండ్ ఇక్కడ నైట్రోజన్ చూడండి నాన్న, ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది 2p3 అంటే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుందని. అదేవిధంగా బెరిలియం అనేటువంటిది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. సో ఇవి రెండు కూడా మనకేంటిది అంత ఈజీగా ఎలక్ట్రాన్ని తీసుకోదు, ఎందుకంటే అవి ఆల్రెడీ స్టేబుల్ అయినాయి కదా నాన్న. ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు దీనిలో 2p4 అవుతుంది. అప్పుడు అది హాఫ్ ఫీల్డ్ కాదు, ఫుల్లీ ఫీల్డ్ కదా, అన్స్టేబుల్ అయింది. ఎందుకు అన్స్టేబుల్ అవ్వడానికి ఇష్టపడుతుంది? అవ్వదు కదా. ఇది కూడా ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఎలక్ట్రానే పట్టదు. 2s2 ఆల్రెడీ ఉంది, దానికి ఇంకొక ఎలక్ట్రానే పట్టదు, అది తీసుకోవడానికి ట్రై చేయదు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే అన్నిటికన్నా తక్కువ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది నాన్న? నియాన్కి. దానికంటే తక్కువ ఏంటి నాన్న? బెరీలియంకి. అండ్ దానికంటే ఇంకా తక్కువ నైట్రోజన్కి. ఫస్ట్ నియాన్, దాని తర్వాత బెరీలియం, దాని తర్వాత నైట్రోజన్. ఓకేనా? దాని తర్వాత నైట్రోజన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అన్న, ఈ మూడిటి తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది, అండ్ బెరీలియం అయిపోయింది, నైట్రోజన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూడు అయిపోయినాయి కదా, మిగిలిన మనకి ఏంటన్నా లిథియం, బెరీలియం, కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మిగిలింది. ఇప్పుడు మనం లిథియం దగ్గర నుంచి రావాలి. నెక్స్ట్ ఇక్కడ లిథియం రావాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇక్కడ మళ్ళీ ఒక ఎక్సెప్షన్ ఎటువంటి మనకు వచ్చింది. లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s1. ఇక్కడ 2sలో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు మనం దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినట్టయితే ఇది ఖుషిగా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకోదు? ఖుషిగా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కదా. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చినట్టయితే ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది, అప్పుడు అది స్టేబుల్ అవుతుంది కదా. అందుకనే దీనికి లిథియానికి ఇంకెవరైనా ఎలక్ట్రాన్ ఇస్తే అది హ్యాపీగా తీసుకుంటుంది, అప్పుడు మంచిగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు బోరాన్. ఓకేనా? మరీ ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీని షో చేయదు. ఓకేనా? అయనైజేషన్ ఎనర్జీ అంటున్నా, సారీ, ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని షో చేయదు. జస్ట్ ఇది లిథియం కంటే, బోరాన్ కంటే ఎక్కువ షో చేస్తుంది, మనకి బోరాన్ కంటే ఎక్కువ షో చేస్తుంది. ఇప్పుడు ఇది మనకు చూడండి నాన్న, ఫస్ట్ బోరాన్ వస్తుంది, ఇక్కడ బోరాన్ వస్తుంది, దాని తర్వాత మనకు లిథియం వస్తుంది. లిథియంకి కొంచెం ఎక్కువగా అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది కలిగి ఉంటుంది. దాని తర్వాత సేమ్ ట్రెండ్, కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ట్రెండ్. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇది గ్రూప్లో పైనుంచి కిందకి వచ్చినట్టయితే మనకి ఏమవుతుంది నాన్న? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటి తగ్గుతుంది. ఎందుకంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ అయోడిన్ దగ్గరికి వెళ్ళాను, దీని అటామిక్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, దీనిలోకి నేను ఎలక్ట్రాన్ వేస్తా అంటున్నాను. అప్పుడు ఇది అయోడిన్ ఖుషి అవుతుందా? అరే దాని దగ్గరనే ఎలక్ట్రాన్ ఎక్కడో దూరం ఉన్నాయి, న్యూక్లియస్ నుంచి మొదలుకుంటే ఎలక్ట్రాన్ ఎక్కడో దూరం ఉంది. ఇంకొక ఎలక్ట్రాన్ దాన్ని తీసుకొస్తే ఏం చేస్తుంది? అది ఉన్న ఎలక్ట్రాన్స్ని అవి కంట్రోల్ చేస్తలేదు. ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకొచ్చేది ఏం చేస్తుంది? సో ఇట్ డజంట్ నీడ్ అన్ ఎలక్ట్రాన్ అవసరం లేదు దానికి. సో అప్పుడు ఎలక్ట్రాన్ తీసుకుంటే అది ఎనర్జీ రిలీజ్ చేస్తుందా? చేయదు. ఎనర్జీ రిలీజ్ చేయకపోతే అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అంటే పైనుంచి కిందకి వచ్చిన కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది సారీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది తగ్గుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటి తగ్గుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ అనేటువంటిది ఉంటుంది నాన్న. జనరల్గా తగ్గాలి, కానీ చూడండి నాన్న, ఇక్కడ ఫస్ట్ క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. దాని తర్వాతనే ఫ్లోరిన్కి, దాని తర్వాత బ్రోమిన్కి, దాని తర్వాత ఏంటి దేనికి నాన్న? అయోడిన్కి. అన్నిటికన్నా ఎక్కువ క్లోరిన్కి ఉంటుంది నాన్న. ఈ ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉండదు, దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేయగల కెపాసిటీ. అట్రాక్ట్ మాత్రమే చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు, జస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. నా దగ్గర రావడానికి నేను అట్రాక్ట్ చేస్తున్నాను అంతే, నాతో తీసుకెళ్ళాను. ఓకే? కానీ ఇక్కడ క్లోరిన్కి యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే అది ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటేనే అదేంటిది ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ షో చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోరిన్కి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్లోరిన్ కంటే, అందుకనే క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఫ్లోరిన్. దాని తర్వాత బ్రోమిన్, అయోడిన్ ఇవి కామన్గానే ఉంటాయి. ఒకటి మాత్రమే చేంజ్ వస్తుంది, ఫ్లోరిన్ ప్లేస్లో క్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్ అనేటువంటిది వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రెండ్ ఉంది, లెట్ us డిస్కస్ అబౌట్ దట్. నెక్స్ట్ గ్రూప్ 14, గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా వేరీ అవుతుంది, వాటి యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్స్ అనేటువంటి మనం చూద్దాం నాన్న. ఇంతకుముందు నేను చెప్పానన్నా ఈ క్లోరిన్ యొక్క ఫ్యామిలీ అంటే ఫ్లోరిన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్ 70 హాలోజన్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పానన్నా, క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేసేటువంటి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్లోరిన్కి జస్ట్ అట్రాక్షన్ చేసే కెపాసిటీ మాత్రమే ఉంటుందని చెప్పాను, ఓకేనా. ఎట్ ద సేమ్ టైం ఇదే ట్రెండ్ గ్రూప్ 16, గ్రూప్ 15, గ్రూప్ 14 కూడా మనకు వర్తిస్తుంది. అంటే దేనికంటే ఈ రెండిటికే ఇప్పుడు క్లోరిన్ కదా, అదేవిధంగా ఆక్సిజన్ అండ్ సల్ఫర్లో మనకు సల్ఫరే మోర్ ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని షో చేస్తుంది. అండ్ నైట్రోజన్ అండ్ పాస్పరసే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని షో చేస్తుంది. అండ్ కార్బన్ అండ్ సిలికాన్లో ఎక్కువ సిలికానే ఎలక్ట్రాన్ ఎఫినిటీని షో చేస్తుంది. మిగిలిన అంతా కూడా ట్రెండ్ సేమ్, ఎందుకంటే మనకి ఏంటిదన్నా పైనుంచి కిందకి వచ్చిన కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది కిందికి వచ్చిన కొద్దీ తగ్గిపోతుంది, మిగతా అంతా సేమే, ఓకేనా. బట్ ఒక ఎక్సెప్షన్ ఉంది 16 గ్రూప్లో, అది నేను చెప్తాను. ఫస్ట్ అయితే దీని ట్రెండ్ రాసేసేయండి. ఫస్ట్ మనకి ఏముంటుంది నాన్న, సిలికాన్ వస్తుంది. కార్బన్ కంటే సిలికాన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి సిలికాన్, కార్బన్, తర్వాత జెర్మేనియం, మళ్ళీ టిన్, తర్వాత లెడ్, సేమ్ ఆర్డర్. నెక్స్ట్ 15 గ్రూప్ చూడండి, సేమ్ పాస్పరస్ ముందుకు వస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత నైట్రోజన్ వస్తుంది, దాని తర్వాత ఆర్సనిక్ అండ్ ఎస్బి అండ్ బిఐ బిస్మత్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి నాన్న 17th గ్రూప్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. క్లోరిన్ వస్తుంది, దాని తర్వాత ఫ్లోరిన్, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత అయోడిన్, దాని తర్వాత ఇది. అన్నిటికన్నా ఎక్కువ క్లోరిన్కి అనేటువంటిది మనకు ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్పెరిమెంటల్లీ ఆక్సిజన్కి మనకి హ్యావింగ్ లోయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది దేంట్లో గ్రూప్ 16 ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్లో కల్లా. సో దట్స్ వై ఇది అన్నిటికన్నా లాస్ట్కి వెళ్తుంది ఆక్సిజన్ అనేటువంటిది. ఫస్ట్ మనకేముంటుంది సల్ఫర్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది సెల్యూనియం, దాని తర్వాత టెల్యూనియం, దాని తర్వాత పోలినియం, లాస్ట్కి ఆక్సిజన్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఆర్డర్ వి ఇంపార్టెంట్, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడతో మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ట్రెండ్స్ అనేటువంటి మనం చూడడం జరిగింది. ఎక్సెప్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అయిపోతుంది. సో లెట్ us టాక్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ, ఈఎన్ అంటాం షార్ట్కట్లో దీన్ని. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్. ఇంతకుముందే చెప్పాను, ఫ్లోరిన్కి ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునే స్వభావం, అట్రాక్ట్ చేసుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పాను. ఇక్కడ మనకేంటిది నెగిటివిటీ అంటే కూడా అదే, ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ పైన మనకు బేసికల్గా 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ వాల్యూస్ పైన. ఇప్పుడు నేను ఇక్కడ కొన్నిటి వాల్యూస్ ఇచ్చాను, ఖచ్చితంగా ఇవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూసే, ఖచ్చితంగా మనం బట్టి పట్టాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఫ్లోరిన్కి 4 ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ, ఆక్సిజన్కి 3.5, నైట్రోజన్కి 3, క్లోరిన్కి 3, బ్రోమిన్కి 2.8, అండ్ అయోడిన్కి 2.5, సల్ఫర్కి 2.5, కార్బన్కి 2.5, పాస్పరస్కి 2.1, హైడ్రోజన్కి 2.1. ఇది ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. మనకు దీనిపైన స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు sp హైబ్రిడేషన్ ఉంది, sp2 హైబ్రిడేషన్ ఉంది, sp3 హైబ్రిడేషన్ ఉంది, ఓకేనా. ఈ హైబ్రిడేషన్స్ మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీటిలో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే వాటిలో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్ ఆర్బిటల్ ఉంటుంది, పి ఆర్బిటల్ ఉంది, ఓకేనా. ఇప్పుడు రెండిట్లో ఎస్ పర్సెంటేజ్ ఎంత, ఇద్దరే ఉన్నారు. ఇద్దరిలో మనకి 100లో సగం చేస్తే ఎంతనన్నా 50-50 అన్నట్టు, ఇందులో ఇద్దరే ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు ఎస్ క్యారెక్టర్ దీంట్లో 50, అండ్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒక ఎస్ ఆర్బిటల్, 2 పి ఆర్బిటల్, ముగ్గురు కలిపి 100 పంచుకుంటే ఎంత వస్తాయన్నా మనకి 33.333. అంటే ఒక ఎస్కి 33.3% మనకు ఎస్ క్యారెక్టర్ అనేటువంటిది ఉంది దీంట్లో. నెక్స్ట్ sp3లో మనకి 25% ఉంటుంది. ప్రతిది కూడా 25 4 ఉన్నాయి కాబట్టి 1 ఎస్ ఆర్బిటల్, 3 పి ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి 4 పంచుకుంటే మనకి 25% అనేటువంటి వస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంది, ఎస్పీ హైబ్రిడేషన్కి ఉంది. అంటే ఎస్పీ హైబ్రిడేషన్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కావచ్చు మనకు అవన్నీ దేన్ని కలిగి ఉంటాయి, ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీని కలిగేటటువంటివి ఉంటాయి. సో ఇలా అర్థం చేసుకోవాలి. నేను
ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న. లాస్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడే 1 hour వీడియో కొంచెం ప్రాబ్లం ఉంది. లైవ్ క్లాస్ తీసుకుందామంటే కూడా ఇబ్బంది అవుతుంది. బట్ ఆ రోజు వీడియో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి నేను సపరేట్ సెషన్ తీసుకుంటాను. అది మీకు ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తాను. ఓకేనా? ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, దానికి మీకు 1 minute టైం ఇస్తాను. సో మీరు లైవ్లో సాల్వ్ అనేటువంటి చేయండి. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ప్లే చేస్తాను, దానికి 1 minute టైం అనేటువంటిది ఇస్తాను మీకు. ఓకేనా? సో ఆ విధంగా ఒక టెస్ట్ లాగా దాన్ని కండక్ట్ చేస్తాను యూట్యూబ్లోనే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వెయిట్ ఫర్ దట్ క్లాస్. టుమారో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ లోపు ఆ క్లాస్ అనేటువంటి మీకు అప్లోడ్ చేస్తాను, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.